Right. So next question, practice question number 1. Consolidated financial statements, practice question number 1. Practice question number 1, similar to మనం ఆల్రెడీ ఒక సమ్ ఇలిస్ట్రేషన్ చేసాం నాన్న, ఫుల్ లెంత్ మోడల్. దానిలోనూ కొంచెం ఎడిషన్స్ జరిగినాయి, అడ్జస్ట్మెంట్స్ కొన్ని యాడ్ అయ్యి క్వశ్చన్ రైజ్ అయినా. సో ఈజీగా చేయొచ్చు, సాల్వ్ చేద్దాం. సో నేను ఒక పర్సన్ ఎంచుకుంటాను, వాళ్ళు నాకు కరెక్ట్ గా దీని ప్రొసీజర్ అంతా కూడా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో క్వశ్చన్ చదువుతున్న సేపు అందరూ కూడా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి, క్వశ్చన్ అర్థం చేసుకోండి, డేటాను అనలైజ్ చేయండి. రైట్. సో A Limited acquired 1600 ordinary shares of 100 each B Limited on 1st July 2016. On 31st December 2016, the summarized balance sheet of the two companies were given below. సో అంటే దాని అర్థం అబ్జర్వ్ చేస్తే ఇయర్ అంటే 31st డిసెంబర్. సో జనవరి టు డిసెంబర్ ఇయర్ లో, ఇయర్ మిడిల్ లో, లైక్ 1st జూలై ఇయర్ మిడిల్ లో డేట్ ఆఫ్ ఎక్విజిషన్ అనేది జరిగింది. రైట్. సో 1600 షేర్స్ ని కొన్నారు. సార్ పర్సెంటేజ్ చెప్పలేదు, సో మనం బ్యాలెన్స్ షీట్ లో చెక్ చేసుకోవచ్చు. సో బ్యాలెన్స్ షీట్ లో ఏ బిని కొనేసింది. సో బి యొక్క షేర్ క్యాపిటల్ 2 lakhs by 100, 2000 షేర్స్. సో మనకు పర్చేస్ చేసింది 1600. దట్ మీన్స్ 1600 by 2000, దట్ ఈక్వల్స్ టు 80%. The date of acquisition, amount of percentage of investment is 80%. So reserves, P&L account, bank overdraft, trade payables, land and building, plant and machinery, investment in B Limited at cost. So purchase cost still at 40. Inventory, trade receivables, cash. So balance sheet అంతా క్లియర్ గా ఉంది. సో మనకి దీంతో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే కావాలో అదైతే దొరికిందా. ఏంటా బేసిక్ ఇన్ఫర్మేషన్? హూ ఇస్ హోల్డింగ్, హూ ఇస్ సబ్సిడరీ, డేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, పర్సెంటేజ్ ఆఫ్ హోల్డింగ్. సో 5 విషయాలు మనకి ఏవైతే ఇంపార్టెంట్ గా మనకి రిలేషన్షిప్ కావాలో ఆ డేటా అంతా కూడా దొరికింది. The P&L account of the B Limited showed a credit balance of 30,000 on 1st January 2016, out of which a dividend of 10% was paid on 1st August 2016. A Limited credited the dividend received to its P&L account. The plant and machinery stood in 1,50,000 on 1st January 2016 was considered as worth ₹1,80,000 on 1st July 2016. This figure is to be considered while consolidating the balance sheet. The rate of depreciation on plant and machinery is 10% computed on the basis of useful life. Prepare the consolidated balance sheet as on 31st December 2016. ఫాస్ట్ గా అందరూ క్వశ్చన్ చదవండి. ఈ క్వశ్చన్ లో మనం నేర్చుకున్నటువంటి డివిడెండ్ అడ్జస్ట్మెంట్ ని యాడ్ చేశారు తప్ప, సో రెగ్యులర్ మోడల్ అంతా సేమ్. సాల్వ్ చేస్తానా? సో స్టెప్ నెంబర్ 1, సో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, వాట్ ఇట్ మే బి. సో ఇన్ఫర్మేషన్ ఐడెంటిఫై చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనకి కంపల్సరీగా కన్సల్టేషన్ లో కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అన్న. సో డేట్ ఆఫ్ ఎక్విజిషన్, సో డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇస్ 1st July 2016. అలాగే percentage of investment, that equals to 1600 shares out of 2000 shares into 100, so that equals to 80% of investment. Amount of investment వచ్చి 3,40,000 given in the balance sheet. So holding subsidiary relationship అనేది క్రియేట్ అయింది based on this information. Step number 2, analysis of reserves. సో బ్యాలెన్స్ షీట్ లో ఉన్న ప్రతి రిజర్వ్ ని మనం అనాలిసిస్ చేయాలి. ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ లో ఉన్న రిజర్వ్స్ ఏంటి, కొత్తగా ఉన్న రిజర్వ్స్ క్రియేట్ అయ్యాయి, ఏంటి పరిస్థితి అనే దాని గురించి మనం అబ్జర్వ్ చేయాలి. రైట్ రైట్ అండ్ సో ఈ స్టెప్ మనం కౌశిక్ స్టెప్ నెంబర్ 2 చెప్పగలవా? కౌశిక్. The P&L of B Limited showed a credit balance of 30,000 on 1st January. అంటే ప్రీ ఎక్విజిషన్ రిజర్వ్స్ లో ఫస్ట్ P&L అకౌంట్ గురించి చెప్తున్నాం అంతేనా? yes sir.
ఆ P&L అకౌంట్ యాజ్ గివెన్ ఎంత, బ్యాలెన్స్ షీట్ లో ఎంత ఉందో చెప్పు ఫస్ట్. బ్యాలెన్స్ షీట్ లో 82,000 ఉంది సార్. సో అనాలిసిస్ చాలా క్లియర్ గా రాసుకోవాలి కదా. సో బ్యాలెన్స్ షీట్ లో ఎస్టిమేటెడ్ బ్యాలెన్స్ షీట్ లో 82,000 ఉంది. సో దీనిలో మనకి ఇచ్చిన డేటా ప్రకారం అనాలిసిస్ ఎలా చేయగలం? 1st January 30,000 క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది సార్. సో అప్ టు 1st January 2016 సో ఎంత ఉందన్న? 30,000 సార్. 30,000 ఓకే. నెక్స్ట్ 10% డివిడెండ్ పే చేశారు సార్. సో ఇంకా 30,000 నుంచి డిడక్షన్ ఉంటుంది సార్. అది దీని నుంచి డివిడెండ్ పే చేశారని చెప్పాడు, మైనస్ డివిడెండ్. సో డివిడెండ్ ఎంత పే చేశాడు నాన్న? 10% సార్, అంటే 20,000 సార్. సో 2 lakhs క్యాపిటల్ ఉంది, దాని మీద 10% దట్ ఈస్ 20,000 డివిడెండ్ పే చేస్తాడు. సో మైనస్ చేస్తాను రైట్. సో ఇంకా లాస్ట్ ఇయర్ సంబంధించిన P&L బ్యాలెన్స్ ఎంత మిగులుతుంది? 10,000. నెక్స్ట్ ఇక్కడ జనవరి నుంచి జూన్ వరకు కూడా ఉంటుంది సార్. సో దాన్ని టైం బేసిస్ మీద అపోర్ట్మెంట్ చేయాలి. చెప్తున్నా, ఈ 30,000 లో 20,000 పోయాక 10,000, ఈ 10 కాస్త 82 అయింది, అంతేగా అర్థం? సార్. అంటే ఇక్కడ నాకు ఎంత అయింది? కరెంట్ ఇయర్ 2016 ఇయర్ మొత్తానికి సంబంధించినటువంటి ప్రాఫిట్ ఎంత? 52,000 సార్. 72,000 ఎందుకంటే దీని నుంచి డివిడెండ్ పే చేస్తాడు కదా. డివిడెండ్ పే చేసి అంటే కనుక ప్రాఫిట్ తగ్గిపోద్ది కదా. అంటే ఇంకా 10,000 ప్రాఫిట్ ఉంటుంది. ఈ 10,000 82 అయిందంటే అంటే కరెంట్ ఇయర్ లో 72,000 ప్రాఫిట్ వచ్చిందని అర్థం. అంతేగాని 82 లో 30 తీసి 52 చెప్పకూడదు. ఓకేనా? రైట్. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్, ఈ 72,000 ని ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 10,000 అనేది ఏంటి? ప్రీ. ఎందుకని ప్రీ అంటే 1st January అంటే మనం ఎక్వైర్ చేసిన ముందు. రైట్. ఇప్పుడు ఈ 72,000 ప్రియా పోస్టా అంటే మళ్ళీ క్వశ్చన్ మార్క్. దీనిలో 2 పార్ట్స్ ఉన్నాయి. 1/1/2016 టు 1/7/2016 అంటే ఎన్ని నెలలు? 6 months. 6 months వాల్యూ అంటే హాఫ్ అంటే ఎంత సార్? అంటే ఫస్ట్ మరి రీవాల్యుయేషన్ ప్రకారం డిప్రిసియేషన్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది కదా సార్. మనం చేయకుండా చేయలేం కదా మనం. రైట్. చూడు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి దీనికి ఏ అడ్జస్ట్మెంట్ చేయాలో ఆలోచించి ఇక్కడ ఉన్న పాయింట్ ఆలోచించి నాకు సమాధానం చెప్పండి. చెక్ చేస్తాను. ప్రీకైతే ప్రాబ్లం లేదు, మాట్లాడుతుంటే పోస్ట్ గురించి. సో పోస్ట్ లో ఏం చేయాలి? 30,000 అంటే ఇక్కడ 30,000 ఎక్స్ట్రా ఉంది. రీవాల్యూ చేయడం వల్ల 30,000 మీద ఎంత డిప్రిసియేషన్ ఉందో అది కూడా డిడక్ట్ చేసుకోవాలి సార్ మనం. సో ఎంత అడిషన్ అయింది చెప్పు సార్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్రిసియేషన్ తీస్తాడా లేదా? తీసాడు సార్. 10% తీసాడు సార్. 10% డిప్రిసియేషన్ జరిగిపోయింది. అది దేని మీద క్యాలిక్యులేట్ చేశాడు? 1,50,000 మీద చేశాడు సార్. 1,50,000 మీద 10% అంటే 50,000 డిప్రిసియేషన్ ఆల్రెడీ అడ్జస్ట్ అయిపోయింది. ఓకేనా? దాన్ని యాడ్ బ్యాక్ చేసి మనం ఏం చేయాలి? రీవాల్యూడ్ అసెట్ డివాల్యూడ్ వాల్యూ మీద డిప్రిసియేషన్ కట్టి డిడక్ట్ చేయాలి సార్ దాని నుంచి. కానీ ఒక క్వశ్చన్, ఇదంతా ఎప్పుడు చేయాలి? ఫస్ట్ క్వశ్చన్ వచ్చి సార్ అదంతా ఎప్పుడు చేయాలని? రీవాల్యూషన్ అంతా టోటల్ 72,000 ప్రాఫిట్ లో నుంచా? రీవాల్యూషన్ ఎప్పుడు జరిగింది? క్వశ్చన్ డేట్ చాలా ఇంపార్టెంట్. 16 అంటే ఎక్విజిషన్ జరిగినప్పుడు సార్. డేట్ ఆఫ్ ఎక్విజిషన్ రోజు. ఎక్విజిషన్ జరిగినప్పుడు అంటే ఎక్విజిషన్ వరకు డిప్రిసియేషన్ లో ప్రాబ్లం లేదు కదా. సార్. అంటే ఇప్పుడు ఈ 72,000 లో హాఫ్ ఏ ప్రాబ్లం లేదు కదా. సార్. మరి 72 లో హాఫ్ తీసుకోవచ్చు నేను సపరేట్ గా. ఈ 36,000 కి ఎటువంటి అడ్జస్ట్మెంట్ అయినా ఉందా? ఇది నేను అడుగుతున్న క్వశ్చన్. నో సార్. నో సార్. లేదు. ఎందుకు లేదు? అంటే రివాల్యూషన్ తర్వాత రివాల్యూషన్ జరిగింది 1/7. సో రివాల్యూషన్ 1/7 జరిగినప్పుడు అంటే నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన విషయం అంటే 1/7/2016 నుంచి సో 31st December లో ఉన్నటువంటి ఈ 36,000 కి అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఈ 36,000 కి కాదు. ఓకేనా? అదే రైట్. మరి ఈ 36,000 కి అడ్జస్ట్మెంట్ ఏంటి? ఈ 36,000 హాఫ్ ఇయర్. హాఫ్ ఇయర్ కి ఆల్రెడీ డిప్రిసియేషన్ ఎంత మైనస్ అయిపోయింది? 7,500. రైట్. టోటల్ 15,000 లో ఇక్కడ 7,500 ఇక్కడ 7,500 ఆల్రెడీ అడ్జస్ట్ అయిపోయింది. అయితే ఇక్కడ 7,500 అడ్జస్ట్ అవ్వకూడదు అంటే దానికి ఏం చేయాలి? సో డిప్రిసియేషన్ రాంగ్లీ చార్జ్డ్ 7,500 యాడ్ చేస్తాం మైనస్ డిప్రిసియేషన్. కరెక్ట్ గా చార్జ్ చేసింది ఏం కదా? రీవాల్యూడ్ అసెట్ వాల్యూ సార్. రీవాల్యూడ్ అసెట్ ఎంత? 1,80,000.
1,80,000 ఇక్కడ నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను, జాగ్రత్త చూడండి, అబ్జర్వ్ చేయి. 1,80,000 రీవాల్యూ అయింది ఏ రోజున 17 ఆ రోజు రీవాల్యూ అయింది. దాని మీద ఎంత డిప్రిసియేషన్? 10% ఇంటూ ఎన్ని నెలలు? 6 months. అంటే ఎంత? 9,000. అంటే నేను 9,000 డిప్రిసియేషన్ మైనస్ చేయాలి, కానీ 7,500 మైనస్ అయింది, సో అడ్జస్ట్ చేస్తాను. ఓకేనా? ఎక్కడ ఎందుకు అడ్జస్ట్ చేయలేదు? మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే అప్పటికి అసెట్ రీవాల్యూ చేయలేదు సార్. అప్పటి వరకు డిప్రిసియేషన్ లో తప్ప ఏమి లేదు కదా, కరెక్ట్ గానే ఉంది. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు ఎంత ఉందో చెప్పు ప్రాఫిట్? 37,500. 37,500. సారీ సార్, కాదు సార్, 34,500 సార్. సారీ, 34,500. ఓకే, థ్యాంక్ యూ. 34 ఎక్కువ తగ్గాలి కదా, 34,500. ఇప్పుడు దీని నుంచి మనం ఒకటి చెప్పచ్చు. ఏం చెప్పచ్చు? ప్రీ ఎంత, పోస్ట్ ఎంత? అప్పుడు ఇదంతా కూడా ఏంటి? ప్రీ సార్. ప్రీ ఎందుకంటే ఎక్విజిషన్ బిఫోర్. ఇదంతా ఏంటి? పోస్ట్. పోస్ట్. ఓకేనా? సార్. రైట్ అన్న, థ్యాంక్ యూ. మ్యూట్ చేసే. రైట్, అందరూ ఒకసారి జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయాలని. దీనిలో చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ మిస్టేక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. 82,000 ప్రాఫిట్ లో 30,000 ప్రీవియస్ ఇయర్స్ అన్నాడు, కానీ 30,000 నుంచి డివిడెండ్ కూడా ఇచ్చాడు. సో మొత్తం అంతా కలిపి అక్యుములేటెడ్ బ్యాలెన్స్ 82,000 అయింది. అంటే 30లో 20,000 డివిడెండ్ సబ్సిడీ పే చేశాక ఇంకా 10,000 ప్రీవియస్ ఇయర్ మిగిలింది. మరి 10,000 ప్రీవియస్ ఇయర్ మిగిలితే కానీ అది 82 అయిందంటే దాని అర్థం ఇట్ విల్ బి రిమైనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ 72,000 earned in the current year. అయితే 72,000 earned in the current year, దానిలో ఫస్ట్ 6 months నెక్స్ట్ 6 months ఎందుకు పడితీసాం? సో నాకు ఎక్విజిషన్ జరిగింది ఫస్ట్ 6 months తర్వాత. సో ఫస్ట్ 6 months కి 36,000, నెక్స్ట్ 6 months కి 36,000. ఈ 72,000 లో ఆల్రెడీ డిప్రిసియేషన్ అడ్జస్ట్మెంట్స్ అన్ని అయిపోయినాయి, కానీ 10% రేట్ తో రెగ్యులర్ గా జరిగిపోయినాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, సో 1,7 రీవాల్యూ జరిగింది కదా, మరి 1,7 రీవాల్యూ జరిగినప్పుడు మరి దాని మీద డిప్రిసియేషన్ ఏదైతే ఉంటుందో అది 7,500 మాత్రమే చార్జ్ చేస్తాం. అది రాంగ్ కాబట్టి దాన్ని యాడ్ బ్యాక్ చేస్తాం. మరి డిప్రిసియేషన్ టు బి చార్జ్ ఎంత అంటే, సో యాజ్ పర్ ది న్యూ రివాల్యూడ్ అసెట్ ఎంత అంటే 1,80,000 కాబట్టి ఏ రోజున 1/7/2016 180 అయింది కాబట్టి 180 మీద మనం రీవాల్యూ అయిన దాని మీద డిప్రిసియేషన్ కడతాం. సో రీవాల్యూ అయినటువంటి 1,80,000 మీద 10% చొప్పున రీవాల్యూషన్ కానీ ఫస్ట్ జనవరిలో కానీ జరుగుంటే సో ఈ క్వశ్చన్ ఆన్సర్ మొత్తం మళ్ళీ మారిపోతుంది. సో రీవాల్యూషన్ జరిగింది కన్సాలిడేషన్ పర్పస్ కోసం. ఏ రోజైతే రీవాల్యూ జరిగిందో ఆ రోజు మనం మాట్లాడాలి. రెగ్యులర్ బుక్స్ లో రీవాల్యూషన్ చేస్తే అది కన్సాలిడేషన్ కి సంబంధం ఉండదు, ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ షీట్ మారిపోతుంది. మారిపోయిన బ్యాలెన్స్ షీట్ బట్టి మనం కన్సిడర్ చేస్తాం. మనం ఇక్కడ కన్సాలిడేషన్ కోసం రీవాల్యూ చేస్తాం, రెగ్యులర్ బ్యాలెన్స్ షీట్ లో ఎటువంటి చేంజ్ ఉండదు. రెగ్యులర్ బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ అన్ని కూడా అలాగే కంటిన్యూ అవుతాయి. ఇది కన్సాలిడేషన్ సంబంధించిన బ్యాలెన్స్ షీట్. రైట్, సో 9,000 డిప్రిసియేషన్ మైనస్ చేయాలి, బట్ 7,500 డిప్రిసియేషన్ మైనస్ చేసి దాన్ని యాడ్ బ్యాక్ చేసి సో 9,000 మైనస్ చేసి రిమైనింగ్ ప్రాఫిట్ ఇస్ పోస్ట్ ఈక్విజిషన్ ప్రాఫిట్ అని డిసైడ్ చేయొచ్చు. దిస్ ఇస్ ద P&L అకౌంట్ అనాలిసిస్. సిమిలర్ ఇదే మోడల్ మనం ఆల్రెడీ ఇంకొక చోట కూడా చూసాం, కాకపోతే ఇక్కడ మిస్టేక్ ఇక్కడ చేయకూడదు. దీని అడ్జస్ట్మెంట్ ఆఫ్టర్ 6 months చేయాలి, బిఫోర్ ది 6 months కాదు. బిఫోర్ 6 months చేస్తే టోటల్ ఇయర్ కి ఎఫెక్ట్ అయిపోద్ది, కానీ అక్కడ రీవాల్యూ జరిగింది 1/7/2016. రైట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ది సాయి కిరణ్, సాయి కిరణ్ ఇంకా రిజర్వ్స్ ఏమన్నాయండి బ్యాలెన్స్ షీట్ లో? రెవెన్యూ రిజర్వ్స్ ఉన్నాయి, జనరల్ రిజర్వ్. ఓకేనా? సో యాజ్ గివెన్ ఇన్ బ్యాలెన్స్ షీట్ ఎంత? 1 lakh. దీనికి సంబంధించి ఏమైనా పాయింట్స్ ఉన్నాయా? అబ్జర్వ్ చేయి. క్వశ్చన్ లో 1 lakh సంబంధించి ఏమైనా పాయింట్స్ ఉన్నాయా? లేవు. అంటే దీని అర్థం మనం ఎలా అజ్యూమ్ చేసుకోవాలి? మరి దీన్ని మొత్తం పోస్ట్, మొత్తం అంతా కూడా పోస్ట్ అవుదా? ఎలాగా? పోస్ట్ అంటే ఏంటి? ఎక్విజిషన్ తర్వాత క్రియేట్ అవ్వాలి. నీకు P&L లో నుంచి ఎంత క్రియేట్ అయింది ఆఫ్టర్ ఎక్విజిషన్ చెప్పాడా? అంటే లాస్ట్ ఇయర్ ఉంటేనే కదా ఇప్పుడు కంటిన్యూ అవుద్ది. కరెంట్ ఇయర్ లో ప్రాఫిట్ లోంచి ఏమైనా అడ్జస్ట్మెంట్ చేస్తే చెప్పాలి, చెప్పాడా? అంటే దీని అర్థం ఇది ఎప్పటి నుంచి ఉంది? బిఫోర్ ఎక్విజిషన్ నుంచి ఉంది, కంటిన్యూ అవుతుంది అంతే. మరి అలాంటప్పుడు దాన్ని ఎలా అజ్యూమ్ చేసుకోవడం కరెక్ట్? సో దీని అజంప్షన్ అన్న ప్రీ, ఇట్ ఈస్ నాట్ ఏ పోస్ట్. ఓకేనా? ఎలాగైనా అజంప్షన్ ఏమని తీసుకున్నా? అజ్యూమింగ్ రిజర్వ్ కంటిన్యూడ్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్. ఓకేనా? సో ప్రీవియస్ ఇయర్ బిగినింగ్ నుంచి కంటిన్యూ అవుతుంది తప్ప కరెంట్ ఇయర్ లో కొత్తగా వచ్చింది కాదు. క్లియర్? సరే, కరెంట్ ఇయర్ లో వచ్చుంటే మన ప్రాఫిట్ లోంచి తగ్గింది అని మనకు చెప్పేవాడు కదా.
ఎస్ సార్. మన ప్రాఫిట్ లో నుంచి రిజర్వ్ కి అడ్జస్ట్మెంట్ జరిగిందని చెప్పేవాడు. అలా చెప్పుంటే ఖచ్చితంగా మనం దాని అర్థం ఇది పోస్ట్ లో వచ్చిందా లేకపోతే ఇంకే పీరియడ్ తర్వాత వచ్చిందా అనేది మనం చెప్పగలిగే వాళ్ళం. సో ఇన్ఫర్మేషన్ లేదు క్వశ్చన్ లో. ఇదంతా కూడా ఎక్విషన్ టైం కి ఉందని ఆల్రెడీ ఊహించుకుంటే ఇట్ ఇస్ ఏ ప్రీ ఎక్విషన్ రిజర్వ్. క్లియర్? ఎస్ సార్. రైట్. ఇంకొకటి కూడా కంప్లీట్ చేసే రిజర్వ్స్ ఇంకోటి ఏమైనా ఉందా లేదా? రీవాల్యుయేషన్. సో రీవాల్యుయేషన్ ఎంత జరిగిందన్న? 30,000. సో రీవాల్యుయేషన్ రిజర్వ్ ఆల్రెడీ మనం ఇంతకు ముందు నేర్చుకున్నది ప్రీనా పోస్టా? ఫ్రీ. ప్రీ. రైట్. చెప్పు నాకు. సో రీవాల్యుయేషన్ రిజర్వ్ ఎంత? 1,80,000 మైనస్ ఏదన్నా రివాల్యుయేషన్ రేట్ లో 1,80,000 సార్. 1,80,000 అసెట్ ని రివాల్యూ చేసాం నాన్న. అది రివాల్యుయేషన్ రిజర్వ్. నో సార్, రివాల్యుయేషన్ అయిన తర్వాత 1,80,000. రివాల్యుయేషన్ అయిన తర్వాత ఎంత ఉంది? 1,80,000 ఉంది. కరెక్టే. రివాల్యుయేషన్ రిజర్వ్ ఎంత? మైనస్ 1 lakh. నేను రాస్తాను రీవాల్యూడ్ అసెట్. ఓకేనా? ఓకే. రీవాల్యూడ్ అసెట్ ఆన్ 1/7/2016 అంతేనా కదా? ఎస్ సార్. ఓకే. 1,80,000 రివాల్యూ చేసాం. మరి రివాల్యుయేషన్ రిజర్వ్ అనేది మైనస్ 1,42,500. ఎలా నాన్న? అసెట్ బుక్ వాల్యూ చూడాలి మనం. అసెట్ బుక్ వాల్యూ యాజ్ ఆన్ 1,716 మైనస్ 6 months డిప్రిసియేషన్ మైనస్ చూసి అంతకన్నా ఎంతగా ఎక్స్ట్రా చేస్తామో దాన్ని రివాల్యుయేషన్ రిజర్వ్ అంట. అంతే కదా? సో చెక్ చేద్దాం. సో బుక్స్ లో మనకి ఈ డేట్ కి అసెట్ వాల్యూ లేదు. ఏ డేట్ కి ఉంది? ఈ రెండుకి ఉంది. ఎస్ సార్. ఎంత బుక్ వాల్యూ? ఓపెనింగ్ ఎంత ఉంది, క్లోజింగ్ ఎంత ఉంది చాలా క్లియర్గా చెప్పాడు. పాయింట్లు ఏమని చెప్పాడు? బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ కి అసెట్ ఎంత ఉందంట? 1,50,000. ఇది 1,50,000 బిగినింగ్ ఉంది అన్న. మరి బిగినింగ్ దీంతో కంపేర్ చేసి 30 అనకూడదు. ఎందుకంటే మనకు కావాల్సింది 1,70,000 మైనస్ 1,50,000 మీద డిప్రిసియేషన్ మైనస్ అయిపోతుంది కదా? Yes, into 10% into 10% into 6/12 that equals to 7,500. So 150 minus 7,500. 1,42,500. So 142,500 తో కంపేర్ చేయాలి. అంతేగాని 150 తో కంపేర్ చేయకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇవే తప్పులు చేస్తాం. రైట్? సో ఎంత అన్నప్పుడు ఎంత పెరిగింది అసలు చూడు. 37,500. So this 37,500 is a revaluation reserve. ఓకేనా? Yes sir. The revaluation is done on the date of acquisition. అంటే దాని అర్థం అప్పటి వరకు ఉన్న అసెట్ రీవాల్యూ చేస్తాం తప్ప ఎక్విజిషన్ తర్వాత కాదు కదా అది. సో కాబట్టి దీన్ని ఎలా ట్రీట్ చేయాలి? రైట్. సో దీంతో మనకి అనాలిసిస్ ఆఫ్ రిజర్వ్ స్టెప్ నెంబర్ 2 కంప్లీటెడ్. యూజ్ చేశానన్నా సాయి కిరణ్? ఎవరికైనా సరే సో స్టెప్ నెంబర్ 2 లో డౌట్ ఉంటే అడగచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ నాన్న. ఎందుకంటే ఈ స్టెప్ నెంబర్ 2 కరెక్ట్ గా చేస్తే ఆటోమేటిక్ గా సమ్ ఆల్మోస్ట్ రైట్ అయిపోతుంది. స్టెప్ నెంబర్ 2 లో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. రైట్. సో స్టెప్ నెంబర్ 2 లో ఒక చిన్న డౌట్ ఉంది. సో అది క్లారిఫై చేయండి మీరు. దాని తర్వాత నేను నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళిపోతాను. స్టెప్ నెంబర్ 3 కి వెళ్తాను. సో స్టెప్ నెంబర్ 2 నేను అక్షజైన్ ఉందా అమ్మ? అక్షజైన్ ఇప్పుడు దీనిలో స్టెప్ నెంబర్ 2 లో సబ్సిడరీ డివిడెండ్ పే చేసింది కదా? చిన్న వర్కింగ్ నోట్ అనుకో. సో ఒక నోట్ పాయింట్ చెప్తున్నాను. ఓకేనా? సబ్సిడరీ కంపెనీ దట్ ఈస్ బి లిమిటెడ్. ఈ క్వశ్చన్ లో ఎవరు? బి లిమిటెడ్. సో బి లిమిటెడ్ పే చేసిన డివిడెండ్ ఎంత నాన్న? 20,000. ఈ 20,000 ఎక్కడి నుంచి నాన్న ఎపోర్షన్ అయింది? P&L account. P&L లో ఏ ప్రాఫిట్స్ నుంచి ఎపోర్షన్ అయింది? Free acquisition. ప్రీ కరెంట్ ఇయర్ లో డివిడెండ్ పే చేసిందా లేదా కంపెనీ? Yes sir. ఈ 20,000 ఏ P&L లో ప్రీవియస్ ఇయర్ నుంచా కరెంట్ ఇయర్ నుంచా? ప్రీవియస్ ఇయర్. Previous year sir. ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్స్ అని చాలా క్లియర్ గా చెప్పారు కదా. 1/1/2016 లో 30,000 లో డివిడెండ్ పే చేశారని చెప్పాడా లేదా? Yes sir.
అంటే 20,000 ఇక్కడ నుంచి పే చేస్తే నేను కొన్నది 1,700 అయితే నాకు 1,700 కి వచ్చిన తర్వాత వచ్చిన ప్రాఫిట్స్ నుంచి ఇచ్చాడా, బిఫోర్ ఉన్న ప్రాఫిట్స్ నుంచి ఇచ్చాడా ఇది? బిఫోర్ సార్. కాబట్టి దీన్ని ఏమంటాం? ప్రీ అక్విజిషన్. ఈ ప్రీ అక్విజిషన్ డివిడెండ్ 20,000 ఎవరెవరు రిసీవ్ చేసుకుంటారు? ప్రీ అక్విజిషన్ ఎవరు పే చేస్తున్నారు ఇది? సబ్సిడరీ కంపెనీ సార్, లిమిటెడ్. సబ్సిడీ పే చేస్తుంది. సబ్సిడీలో ఉన్న ఓనర్స్ ఎవరెవరు? ఏ లిమిటెడ్, మైనారిటీ ఇంట్రెస్ట్ కదా. హోల్డింగ్ కంపెనీ హోల్డింగ్ అంటే ఏ లిమిటెడ్, రైట్. ఏ లిమిటెడ్ ఎంత పర్సెంటేజ్? 80%. అంటే ఎంత? 20%. 16,000. 16. Yes sir. మైనారిటీ ఇంట్రెస్ట్ ఎంత? 4,000. 4,000. నన్ను పాయింట్ అర్థమైందా ఫస్ట్ ఇది? Yes sir. రైట్. ఇప్పుడు ఈ 16,000 4,000 వాళ్ళు డబ్బులు తీసేసుకున్నారు అని ఎవరు? ఏ లిమిటెడ్. ఏ లిమిటెడ్ మైనారిటీ. సబ్సిడీ పే చేసింది వాళ్ళు తీసేసుకున్నారు, బాగుంది. తీసుకున్నాక మైనారిటీ అకౌంటింగ్ ఏం చేస్తుందో మనకు అనవసరం ఇచ్చి వాళ్ళ ఇండివిజువల్ అకౌంటింగ్ చేసుకోమని. కానీ సబ్సిడీ చేసే అకౌంటింగ్ మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే మన కన్సాలిడేషన్ ఎవరికి చార్జ్ చేస్తున్నాం? హోల్డింగ్. Yes sir. హోల్డింగ్ ఏదైతే అకౌంటింగ్ చేస్తుందో అది ఇంపార్టెంట్. హోల్డింగ్ ఈ 60,000 ఎలా కన్వర్ట్ చేయాలి? ఓకే సార్. నార్మల్లీ అయితే ప్రీ అక్విజిషన్ కాబట్టి బ్యాంక్ టు ఇన్వెస్ట్మెంట్. బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ నుంచి తగ్గించాలి. బ్యాంక్ బ్యాలెన్స్ లో కలవాలి, కాస్ట్ నుంచి తగ్గించాలి. సో అకౌంటింగ్ చేయలేదని ఏమైనా చెప్పాడు క్వశ్చన్ లో? ప్లస్ ఏంటంటే పిఎన్ఎల్ అకౌంట్ కి క్రెడిట్ చేసింది సార్. రాంగ్ గా చేశాడు కదా. అంటే ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి? రెక్టిఫై చేయాలి సార్. రెక్టిఫై అంటే ఏం చేస్తాం? పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ చేసి ఎవరి పిఎన్ఎల్ డెబిట్ చేయాలి? ఇది ఎవరి పిఎన్ఎల్ లోకి వెళ్ళిపోయింది? ఏ లిమిటెడ్ పిఎన్ఎల్ అకౌంట్ లోకి. అంటే ఏ లిమిటెడ్ పిఎన్ఎల్ అనేది మన స్టెప్స్ లో ఎక్కడ వస్తుంది? ఏ లిమిటెడ్ పిఎన్ఎల్ స్టెప్ నెంబర్ 7 రిజర్వ్స్ టు బి షోన్. స్టెప్ నెంబర్ 6 or 7 రిజర్వ్స్ టు బి షోన్ ఇన్ కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ అంటావా లేదా? స్టెప్ 6 లో వస్తుంది సార్. స్టెప్ 6 లో రిజర్వ్స్ టు బి షోన్ ఇన్ కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ లో ఏ లిమిటెడ్ రిజర్వ్స్ ఉంటాయా లేదా? ఎస్ సార్. అక్కడ పిఎన్ఎల్ రాస్తామా లేదా? ఎస్ సార్. ఆ పిఎన్ఎల్ లో ఈ 16 రెక్టిఫై డెబిట్ చేయాలి సార్. డెబిట్ అంటే మైనస్ చేయాలి. మైనస్. ఇన్కమ్ పెరిగిపోయింది, ఇన్కమ్ తగ్గించాలి, అంతే కదా? ఎస్ సార్. రైట్, బాగుంది. అలాగే ఇక్కడ డెబిట్ తగ్గించాం, కానీ ఇంకొక చోట మళ్ళీ హోల్డింగ్ కంపెనీకి ఎక్కడ అడ్జస్ట్ చేయాలి? మరి హోల్డింగ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ లో పిఎన్ఎల్ తగ్గించాం, ఎక్కడ అడ్జస్ట్ చేయాలి? ఇన్వెస్ట్మెంట్ కి క్రెడిట్. ఇన్వెస్ట్మెంట్ తగ్గించాలి. ఇన్వెస్ట్మెంట్ తగ్గిస్తే అదే స్టెప్ లో ఎఫెక్ట్ అవుతుంది. ఎస్ సార్. ఏ స్టెప్ లో ఎఫెక్ట్ అవుతుంది? ఈ రెక్టిఫికేషన్ స్టెప్స్ మనం నేర్చుకునే అకౌంటింగ్ లో 2 స్టెప్స్ ఎఫెక్ట్ అవుతాను. ఫస్ట్ స్టెప్ ఎక్కడ అంటే నేను చెప్పినట్టు పిఎన్ఎల్ అకౌంట్, దట్ ఈస్ స్టెప్ నెంబర్ 6 పిఎన్ఎల్ లో ఎఫెక్ట్ అవుతుంది. ఇంకొక స్టెప్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ ని ఏ స్టెప్ లో చూపిస్తాం మనం కంపారిజన్ కి? స్టెప్ 4 సార్, కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. రైట్, స్టెప్ 4 కాస్ట్ ఆఫ్ కంట్రోల్. అంటే ఇది అడ్జస్ట్మెంట్ స్టెప్ 4 లో స్టెప్ 6 లో ఉంటుందన్న విషయం మనకు తెలియాలి. ఎస్ సార్. ఓకేనా? ఇంపార్టెంట్ పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్. మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. రైట్ అన్న, మ్యూట్ చేయ ఒకసారి. సో అందరూ జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకున్నాను. ఎవరికైనా దీనిలో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. నేను చెప్తున్నాను, సబ్సిడీ 20,000 డివిడెండ్ పే చేసింది, రైట్, డన్. అది మనకి క్యాష్ వచ్చేసింది, హ్యాపీ. హోల్డింగ్ కంపెనీకి వచ్చేసింది, మైనారిటీకి వచ్చేసింది. హోల్డింగ్ కంపెనీకి వచ్చేసి ఆయన క్యాష్ బ్యాంక్ అకౌంట్ లో పడింది, కానీ వాడు తీసుకెళ్లి పిఎన్ఎల్ లో రాశాడు. పిఎన్ఎల్ లో రాయకూడదు. వై? బికాస్ ఇట్ ఇస్ ప్రీ అక్విజిషన్ డివిడెండ్. సో మరి పిఎన్ఎల్ లో రాయకూడదు అంటే పిఎన్ఎల్ నుంచి అడ్జస్ట్ చేయాలి. సో పిఎన్ఎల్ ఏదో మనం నేర్చుకున్నటువంటి సీక్వెన్స్ లో స్టెప్ నెంబర్ 6 లో అడ్జస్ట్ చేయాలి, రిజర్వ్స్ నుంచి అడ్జస్ట్ చేయాలి. అలాగే నెక్స్ట్ మరి ఇన్వెస్ట్మెంట్ నుంచి కూడా హోల్డింగ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ లో పిఎన్ఎల్ తగ్గాలి, ఇన్వెస్ట్మెంట్ తగ్గాలి. ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది, మరి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఎఫెక్ట్ చేస్తాం? ఇన్వెస్ట్మెంట్ తగ్గించి ఎక్కడ ఎఫెక్ట్ చేస్తాం? స్టెప్ నెంబర్ 4 లో కాస్ట్ ఆఫ్ కంట్రోల్ రాసిన దగ్గర అడ్జస్ట్ చేస్తాం. సో స్టెప్ నెంబర్ 6 లో అడ్జస్ట్ అవుతుంది, స్టెప్ నెంబర్ 4 లో అడ్జస్ట్ అవుతుంది. ఈ విషయం మనం మర్చిపోకూడదు, ఎందుకంటే సీక్వెన్స్ లో వెళ్ళేటప్పుడు ఆ 2 స్టెప్స్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి, లేదంటే మొత్తం సమ్ము పోతుంది. సో డబుల్ ఎఫెక్ట్ ఈ 2 స్టెప్స్ చేస్తే ఆటోమేటిక్ హోల్డింగ్ కంపెనీ డబుల్ ఎఫెక్ట్ సరిపోతుంది. హోల్డింగ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ లో పిఎన్ఎల్ తగ్గాలి, ఇన్వెస్ట్మెంట్ తగ్గాలి. సో అసెట్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ తగ్గాలి, లైబిలిటీ సైడ్ పిఎన్ఎల్ తగ్గాలి. సో లైబిలిటీ సైడ్ పిఎన్ఎల్ అనేది స్టెప్ నెంబర్ 6 లో ఉంటుంది, తగ్గిస్తాం. ఇన్వెస్ట్మెంట్ అనేది స్టెప్ నెంబర్ 4 లో ఉంటుంది, తగ్గిస్తాం. సో 2 చోట్లను తగ్గిస్తే ఆటోమేటిక్ గా అది డబుల్ ఎఫెక్ట్ సరిపోతుంది. డెబిట్ అండ్ క్రెడిట్ ఎఫెక్ట్ క్లియర్ గా ఉంటుంది. అప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ ప్రాపర్ గా టాలీ అవుతుంది. రైట్ రైట్. ఇప్పుడు స్టెప్ నెంబర్ 3
మరి నేను చాలా స్పెసిఫిక్ గా కావాలని స్లోగా చెప్తున్నాను అన్న. చాలా మందికి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంతీగా ఉంటుంది కదా, సో ఇక్కడ నుంచి అక్కడికి సబ్సిడీ నుంచి హోల్డింగ్ సబ్సిడీకి స్టెప్ కి అలా నేను మార్చడం వల్ల కన్ఫ్యూజన్ ఉంటుంది. అందుకే చాలా స్లోగా నేను ఇంటర్లింక్ చేసుకుంటూ వెళ్తున్నాను, ఆలోచిస్తారని. కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చేయండి. స్టెప్ నెంబర్ 3, క్యాలిక్యులేషన్ ఆఫ్ మైనారిటీ ఇంట్రెస్ట్. సో మైనారిటీ ఇంట్రెస్ట్ ని క్యాలిక్యులేట్ చేస్తాం, బట్ కానీ ఈ స్టెప్ లో చాలా విషయాలు ఇంపార్టెంట్ ఉంటాయి. ఏంటంటే ఎందుకంటే ప్రీ ఎంత పోస్ట్ ఎంత, సో కంపారిజన్ దేని కంపారిజన్ అన్ని విషయాలు ఈ స్టెప్ లో ఉంటాయి. స్టెప్ నెంబర్ 3, పర్టికులర్స్ అమౌంట్ హోల్డింగ్ కంపెనీ షేర్ మైనారిటీ ఇంట్రెస్ట్. హోల్డింగ్ కంపెనీ పర్సంటేజ్, మైనారిటీ పర్సంటేజ్. హోల్డింగ్ కంపెనీ ఫస్ట్ ఏ లిమిటెడ్, రైట్. సో ఇది అనూష. Yes, sir. అనూష స్టెప్ నెంబర్ 3 కంప్లీట్ చేద్దామా? Yes, sir. స్టెప్ నెంబర్ 3 అనాలిసిస్, రిజర్వ్స్ అనాలిసిస్, నెట్వర్క్ అనాలిసిస్ అంతా మనం చేస్తున్నాం, అవునా కదా? అవును సార్. సో నెట్వర్క్ అనాలిసిస్ చేస్తున్నాం. నేను మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను, ఇది ఆల్రెడీ ఎన్నోసార్లు అడిగాను. నెట్వర్క్ అనేది క్యాలిక్యులేట్ చేసి హోల్డింగ్ కి మైనారిటీకి అపోర్ట్మెంట్ చేయడం అనేది అసెట్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు, లైబిలిటీ సైడ్ నుంచి వెళ్ళొచ్చు. ఎస్ సార్. మనం ఇప్పుడు లైబిలిటీ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కట్ చేస్తామా, లేదా టోటల్ ఫిక్స్డ్ అసెట్స్ మైనస్ కరెంట్ అసెట్స్ కరెంట్ లైబిలిటీస్ చేస్తామా? క్యాపిటల్ రిజర్వ్స్ బట్టి చేస్తాం సార్. ఎందుకని అసెట్స్ మైనస్ లైబిలిటీస్ నుంచి చేయకూడదు? అంటే క్యాపిటల్ రిజర్వ్స్ లో అయితే ప్రీ పోస్ట్ తెలుస్తుంది సార్. తెలుస్తుంది, రైట్. నెట్వర్క్ అంతేనా? సార్ అసెట్స్ లో నీకు ఓన్లీ అంతా ఆఫ్టర్ ది ఇయర్ ఎండ్ తెలుస్తుంది తప్ప ప్రీ పోస్ట్ అనేది క్లారిటీగా తెలియదు కాబట్టి, రైట్, క్లియర్, థ్యాంక్ యూ. సో స్టార్ట్ చేద్దానన్నా. సో చెప్పు, సబ్సిడీ కంపెనీలో షేర్ క్యాపిటల్ ఎంత ఉంది? 2 lakhs. 2 lakhs ఉంది సబ్సిడీ కంపెనీలో. సో 2 lakhs లో హోల్డింగ్ కంపెనీ షేర్, మైనారిటీ షేర్ 80%, 20% అంతేనా కదా? ఎస్ సార్. రైట్, 20%, 80% ఎంత అన్న? 1,60,40,000. వెరీ గుడ్, 1,60,40,000, రైట్. నెక్స్ట్ ప్రీ ఎక్విజిషన్ రిజర్వ్. సో ప్రీ ఎక్విజిషన్. సో ప్రీ ఎక్విజిషన్ రిజర్వ్స్ ఏమేమి ఉన్నాయి? P&L reserves. Revenue reserves, that is called general reserves. Okay, reserves. Next, Revaluation reserve. revaluation reserves. Better than general reserve and asana confusion. Okay, na? So revaluation reserve. So what is the P&L pre? Pre P&L entrana? 10,000. Wrong. 10 plus 36. This is also pre. Yes sir. Total 46,000. 46. 46,000. General reserve pre. Total 1 lakh. Revaluation reserve pre. 37,500. 37,500. Separate గా అపోర్చ్మెంట్ చేసేద్దాం. సో 46 లో 80, 20 తొందరగా చెప్పు. 36,800. 36,800. ఓకే. 9,200. 9,200. ఓకే. 80,000, 20,000. 80,000, 20,000. ఓకే. 30,000. 30,000. 7,500. 7,500. రైట్. సో ఇదంతా కూడా ప్రీ ఎక్విజిషన్ హోల్డింగ్ కి మైనారిటీకి పనిచేస్తాం. ఇన్ ద సేమ్ వే నెక్స్ట్ ఏం చేయాలి? Post acquisition. పోస్ట్ ఎక్విజిషన్. సో పోస్ట్ ఎక్విజిషన్ రిజర్వ్స్. సో పోస్ట్ ఎక్విజిషన్ రిజర్వ్స్ లో కూడా మళ్ళీ సేమ్ P&L లో పోస్ట్ ఎక్విజిషన్ ఉంది. ఎంత పోస్ట్ ఎక్విజిషన్ P&L లో? 34,500. సో 34,500. వెరీ గుడ్. నెక్స్ట్ రీవాల్యుయేషన్ రిజర్వ్ ఉందా? రెవెన్యూ రిజర్వ్స్ ఉన్నాయా? లేవు. No sir. రైట్, ఇది ఒక్కటే ఉందా? సో పోస్ట్ ఎక్విజిషన్ అనేది కేవలం P&L అకౌంట్ మాత్రమే, దట్ ఈస్ 34,500. రైట్. సో దీనిలో హోల్డింగ్ కంపెనీ అంతా, మైనారిటీ అంతా? 27,600. 27,600 హోల్డింగ్, మైనారిటీ 6,900. 6,900. అయిపోయిందన్న. ఓకేనా? Yes sir. అయితే దీనిలో టోటల్ హోల్డింగ్ కంపెనీని టోటల్ చేయొద్దు. ఎందుకంటే టోటల్ చేయొద్దు? ఎందుకంటే ఈ టోటల్ ఎక్కడా ఉపయోగపడదు మనకి. ఎందుకంటే దీనిలో ప్రీ వరకు అంటే ఇక్కడ వరకు మాత్రమే మనం దేంతో కంపేర్ చేస్తాం? Cost of investment. కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్. దీన్ని ఎక్కడ తీసుకెళ్తాం? Reserves లో తీసుకెళ్తాం. రిజర్వ్. సో కాబట్టి దీన్ని టోటల్ చేస్తే ఉపయోగం ఏమైనా ఉందా? No sir.
కాబట్టి నేను అవసరం లేదు నన్ను. సో టోటల్ మైనా ఎంటర్ చేయాలి, చేయను. 83,600. 83,600 టోటల్ గా కౌంట్ చేసావా కరెక్ట్ గా? Yes, sir. రైట్. సో దీంతో స్టెప్ నెంబర్ 3 కంప్లీట్ అయిందమ్మా. స్టెప్ నెంబర్ 3 అనాలిసిస్ అర్థమైనట్టేనా? Yes, sir. థ్యాంక్ యూ. స్టెప్ నెంబర్ 4. స్టెప్ నెంబర్ 4 కూడా కంప్లీట్ చేశానన్న అనుష. Yes, sir. కాస్ట్ ఆఫ్ కంట్రోల్. కాస్ట్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏ విషయాలను కంపేర్ చేయాలి? Share capital, pre-acquisition. పాయింట్ నెంబర్ 1. సో డైరెక్ట్ గా రాసేస్తానన్న. నెట్ వర్త్ యాజ్ ఆన్ 1/7/2016. ఓకేనా? ఎక్విజిషన్ రోజు. సో ఎక్విజిషన్ రోజున నెట్వర్క్ ఎంత అంటే ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ. దీన్ని టోటల్ చేసే మొత్తం 4 కూడా హోల్డింగ్ కంపెనీ యొక్క టోటల్ ఎంత చూడు. 1,60,000 ప్లస్ 36,800 ప్లస్ 3,06,800. 3,06,800 రైట్. సో డైరెక్ట్ గా తీసేసుకుంటున్నానా? ఓకేనా? Yes, అని sir. మళ్ళీ ఎందుకు టైం వేస్ట్ కదా, కింద ఉపయోగించచ్చు కదా. Yes, sir. స్టెప్ నెంబర్ 2 దీన్ని దేంతో కంపేర్ చేయాలి? Cost of investment 3,40,000. రాంగ్. 3,40,000 యాజ్ గివెన్ ఇన్ బ్యాలెన్స్ షీట్ మైనస్. నేను ఇందాకే చెప్పాను ఇక్కడ Dividend. మర్చిపోకూడదు. స్టెప్ నెంబర్ 4 లో ప్రీ ఎక్విజిషన్ డివిడెండ్ గుర్తుపెట్టుకోవాలి అని. Yes, sir. 16,000. అవునా కదా? మర్చిపోతామనే కదా నేను ఇందాక పాయింట్ చెప్పింది ఇక్కడ. Yes, sir. 16,000 మైనస్ చేయబడి ఎంత అవుతుంది? 3,24,000. 3,20,000. సో 3,06,800 is compared with 3,24,000. సో ఎక్కువ పెట్టుకున్నాం తక్కువ పెట్టుకున్నాం? ఎక్కువ పెట్టుకుంటున్నాం. Goodwill. ఎంత? 17,200. సో దీన్ని ఏమనాలి? Goodwill. గుడ్ విల్. ఓవర్. స్టెప్ నెంబర్ 4 ఓవర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు దాకా చెప్పాను స్టెప్ నెంబర్ 3 and 4 చెక్ చేసుకున్నాను. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. Step number 3 and 4 లో any doubts? Clear? Right. So next step ఏంటన్న? Step number 5. So any step number 5 మనకి ఏమైనా అవైలబిలిటీ ఉందంటే లైక్ మన స్టెప్ నెంబర్ 5 ఏం నేర్చుకున్నాం? ఎంటర్ కంపెనీ ఓవింగ్స్. సో ఈ క్వశ్చన్ లో ఎక్కడ ఎంటర్ కంపెనీ ఓవింగ్స్ గురించి ఇన్ఫర్మేషన్ లేదు. సో మన మహా అయితే ఇక్కడ మనం ఇంకేం చేయాలి? రిజర్వ్స్ రాసుకోవడం, బ్యాలెన్స్ షీట్ తయారు చేసుకోవడం. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా మనకు తెలిసినటువంటి స్టెప్ కూడా కంటిన్యూ చేద్దాం. రిజర్వ్స్. సో స్టెప్ నెంబర్ 5 అయితే లేదు నాన్న. రెగ్యులర్ గా నేను చెప్పిన బేసిక్ స్టెప్స్ లో ఎంటర్ కంపెనీ ఓవింగ్స్ లేవు కాబట్టి స్టెప్ నెంబర్ 5 లేదు. నౌ ఐఎమ్ గోయింగ్ డైరెక్ట్లీ టు స్టెప్ నెంబర్ 6. రిజర్వ్స్ టు బి షోన్. Reserves to be shown in consolidated balance sheet. Gangadhar? Yes, sir. Reserves to be shown in consolidated balance sheet చెప్పు ఒకటి. First reserve. General reserve. P&L account. Yes, sir. Not an issue. P&L account of the holding company ఎంత? 57,200, sir. 57,200 ఎలా వచ్చింది అది? Given in balance sheet అంతేనా? Balance sheet. Yes, sir. Wrong. Minus. ఇందాక sir, చెప్పాను డివిడెండ్ P&L వెళ్ళిపోతే దాన్ని అడ్జస్ట్ చేయాలనుకున్నాం కదా. సో డివిడెండ్ ప్రీ ఎక్విజిషన్ డివిడెండ్ దట్ ఈస్ 16,000 మైనస్ చేయాలి కదా నాన్న. Yes, sir. Yes, sir. సో అప్పుడు హోల్డింగ్ కంపెనీ యొక్క P&L ఎంత అవుతుంది? 41,200, sir. 41,200. అలాగే సబ్సిడీ నుంచి షేర్ వచ్చింది కదా పోస్ట్ ఎక్విజిషన్. Yes, sir. 27,600, sir. 27,600 ఇక్కడ క్లియర్ గా కనబడుతుంది. అవునా కదా? సో రెండు కలిపి టోటల్ గా P&L అనేది ఎంత వెళ్తుంది? 68,800, sir. ఇది P&L టోటల్ గా వాల్యూ రైట్. అలాగే సెకండ్ వన్ జనరల్ రిజర్వ్. సో జనరల్ రిజర్వ్ లో ఏమైనా హోల్డింగ్ కంపెనీకి ఉన్నాయా లేవా? Yes, sir. ఎంత? 2,40,000. 2,40,000. సబ్సిడీ నుంచి ఏమైనా మనకు వచ్చాయా అసలు? No, sir.
nil. So total value 2,40,000. Third, number 3, revaluation reserve. So revaluation reserve holding company కి ఏమైనా ఉందా existing? No, sir. లేదు. సబ్సిడీ నుంచి పోయిన ఇక్కడికి ఏమైనా వచ్చిందా? No, sir. లేదు. ఎందుకని లేదు? ఆల్రెడీ రివాల్యూషన్ రిజర్వ్ ఎక్కడికి వెళ్ళిపోయింది? కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ క్యాన్సిల్ అయిపోయింది, మైనారిటీకి వెళ్ళిపోయింది. ఓకేనా? Yes, sir. Yes, sir. అర్థం సార్. నిల్. రైట్. లాస్ట్ అండ్ ఫైనల్ ఫోర్త్, క్యాపిటల్ రిజర్వ్ కూడా ఒక్కోసారి ఉండొచ్చు. ఎస్ సార్. ఉండొచ్చా ఉండకూడదా? ఉండొచ్చు సార్. ఎప్పుడు ఉంటుంది క్యాపిటల్ రిజర్వ్? ఈ గుడ్ క్యాలిక్యులేషన్ if the investment is less than the net worth. ఎస్ సార్. సో ఆ క్వశ్చన్ కూడా ఈ క్వశ్చన్ లో లేదు నాన్న. ఓవర్. సో ఈ రెండే ఉన్నాయి రిజర్వ్స్. టోటల్ చూడు 3,08,800 సార్. సో నేను ఇది కేవలం నీకు మిగతాయి కూడా వస్తాయనే ఉద్దేశంతో నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు ఇబ్బంది పడకూడదని అన్ని ఎక్కడెక్కడ ఏముంటాయో చెప్తున్నాను. ఓకేనా? ఎస్ సార్. రైట్. 3,08,800 is the total reserves to be shown in consolidated balance sheet. Right? Clear? ఎస్ సార్. రైట్. థ్యాంక్ యూ. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా మనం చేయాల్సింది ఒకటే కదా, ఏంటది? కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్. సో కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ లాస్ట్ స్టెప్ ఇదే. కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ of holding A Limited and its subsidiary P Limited as on 31st December 2016. Heading: Consolidated balance sheet of A Limited and its subsidiary B Limited as on 31st December 2016. So మనకి తెలిసిన ప్రొసీజర్ అన్న ఇది షెడ్యూల్ 3 ఫార్మాట్. సో మనం రాయాలి ఇలాగా హారిజాంటల్ లేకుండా వెర్టికల్ చేద్దాం. సో పర్టికులర్స్ అమౌంట్. సో కావాలనుకుంటే ఇక్కడ ఒక నోట్ పాయింట్ పెట్టండి. ఈ నోట్ పాయింట్ మనం ఆల్రెడీ సో ఎక్కడైనా సరే చేసి ఉంటే రాద్దాం, లేదంటే డైరెక్ట్ గా చేసేస్తే ప్రాబ్లం లేదు. సో నోట్ పాయింట్ మనం ఆల్రెడీ 5 or 6 నోట్ నెంబర్స్ ఇచ్చాం కదా. ఈ నోట్ నెంబర్స్ ఇక్కడ ప్రజెంట్ చేసుకుంటే సరిపోతుంది డైరెక్ట్ గా అవసరం అనుకుంటే. రైట్. లోకేష్. ఎస్ సార్. లోకేష్ కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ నీ వర్క్. ఓకే సార్. ఫస్ట్ అండ్ హెడ్డింగ్ ఏంటి? షేర్ హోల్డర్స్ ఫండ్స్. సో దానిలో ఏమేమి వస్తాయి? షేర్ క్యాపిటల్, రిజర్వ్స్. షేర్ క్యాపిటల్ ఎంత? 5 lakhs. $2,40,000. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ మనం ఒక నోట్ తయారు చేసుకున్నాం కదా సో ప్రీవియస్ క్లాస్ లో. సో ఏంటది? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 3,08,800. అంటే ఎస్ సార్. అంటే రిజర్వ్స్ P&L రెండు. నేను ఎందుకు అవసరం లేదు, నోట్ తయారు చేశాను కదా, అంత క్లియర్ గా ఉంది కదా. ఇక్కడ P&L జనరల్ రిజర్వ్ అన్ని సపరేట్ ఉన్నాయి కదా, ఇంకా అవసరం డైరెక్ట్ గా రాసేయచ్చు. ఓకేనా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ మైనారిటీ ఇంట్రెస్ట్. మైనారిటీ ఇంట్రెస్ట్ ఇది కూడా వర్కింగ్ నోట్ తయారు చేశాను. ఎంత మైనారిటీ ఇంట్రెస్ట్? 83,600. రైట్. 83,600. రైట్. నెక్స్ట్ సో నాన్ కరెంట్ లయబిలిటీస్ ఇంకేమున్నాయా బ్యాలెన్స్ షీట్ లో? నాన్ కరెంట్. సో క్వశ్చన్ లో ఏం లేదండి. క్యాపిటల్ రిజర్వ్స్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, ట్రేడ్ పేయబుల్స్ రెండే ఉన్నాయి. అంటే దట్ మీన్స్ ఓన్లీ కరెంట్ లయబిలిటీస్. సో కరెంట్ లయబిలిటీస్ కలిపేద్దాం. బ్యాంక్ ఓడి. సో బ్యాంక్ ఓడి హెడ్ ఆఫీస్ ఎంత? అది సారీ హోల్డింగ్ కంపెనీ 80,000. సబ్సిడరీ కంపెనీ నిల్ కదా. ఎస్ సార్. సో టోటల్ 80,000. రైట్. నెక్స్ట్ ట్రేడ్ పేయబుల్స్. హోల్డింగ్ కంపెనీ 47,100. సబ్సిడరీ కంపెనీ 17,400. అంతేనా? ఎస్ సార్. ఎంత టోటల్? 64,500. 64,500. ఈ రెండే కదా ఉన్నాయి. ఎస్ సార్. ఓవర్. సో ఇది లైబిలిటీ సెట్ టోటల్ వేసాను అంతా. 10,36,900. 10,36,900. రైట్. నేను సేమ్ కంటిన్యూ చేస్తున్నాను ఇక్కడ. అసెట్ సైడ్. అసెట్ సైడ్ హెడింగ్ ఇంటాంజిబుల్ అసెట్స్. సో అన్ని లైబిలిటీస్ కదా. సెకండ్ పార్ట్ అసెట్స్. సో ఈ బ్యాలెన్స్ షీట్ ని కంటిన్యూ చేస్తున్నాను. దీనిలో ఫస్ట్ వన్ నాన్ కరెంట్ అసెట్స్.
దానిలో టాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్స్, ఇంటాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్స్ కదా. Yes, sir. చెప్పు టాంజిబుల్ ఏమున్నాయి చెప్పు. Land and buildings. సో ఇండివిజువల్ గా ఒకటి రాద్దాం నాన్న, ఇక్కడ చేసేద్దాం వర్కింగ్ నోట్ ఇంకా అవసరం లేకుండా. ఫస్ట్ వన్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, రైట్. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ కి హోల్డింగ్ కంపెనీ ఎంత? 1,50,000. 150. సబ్సిడీ ఎంత? 180 వాడు ఇచ్చాడు, కానీ దాన్ని మనం ఏమైనా రీవాల్యూ గట్రా చేసామా? No, sir. రీవాల్యూ చేసింది ఏంటి? Plant machinery. సో దీనికి ఏం మార్పు లేదు కదా, యాక్సిస్ గా తీసేసుకోవచ్చు కదా. Yes, sir. రైట్. అప్పుడు ఎంత అవుతుంది? 3,30,000. 3,30,000. ఓకే, డన్. రైట్. నెక్స్ట్ Plant and machinery. ప్లాంట్ అండ్ మిషనరీ. సో దీనికి సంబంధించి హోల్డింగ్ కంపెనీ ఎంత? 2,40,000. 2,40,000. రైట్. మరి సబ్సిడరీ కంపెనీ ఎంత అంటే? సబ్సిడరీ కంపెనీ ఎంత ఎలా తెలుస్తుంది? 1,71,000, sir. 1,80,000 minus depreciation. 1,71,000. మైనస్ డిప్రిసియేషన్. సో 1,80,000 నుంచి డిప్రిసియేషన్ ఎంత? 9,000. 9,000. సో మైనస్ చేస్తే 1,71,000. సో డైరెక్ట్ చేయొచ్చా, నేను రాసేచ్చా, నీకేమైనా డౌట్ ఉంది ఇంకా? No, sir. సో 180 రివాల్యుయేషన్ మిడిల్ లో, దాని మీద 9,500 డిప్రిసియేషన్. 9,000 మైనస్ చేస్తే సో ఆటోమేటిక్ గా 1,70,000 అవుతుంది. టోటల్ అసెట్స్ ప్లీజ్. 4,11,000. 4,11,000. రైట్. అంతేనా? Yes, సో sir. 411 ప్లస్ 330 టోటల్ 7,44,000. Yes, sir. 41,000. సారీ. రైట్. ఇంకేమన్నా టాంజిబుల్ అసెట్స్? No, sir. ఇంటాంజిబుల్ ఏమైనా ఉన్నాయా? Yes, sir. Goodwill. రైట్. ఇంటాంజిబుల్ అసెట్స్. సో దానిలో గుడ్ విల్ ఉందని. హోల్డింగ్ కంపెనీకి ఏమైనా సపరేట్ గా ఉందన్నా? No, sir. సబ్సిడీ నుంచి మనం యాడ్ చేసినటువంటి గుడ్ విల్ 17,200. 17,200. సో టోటల్ 17,200. అంతేనా? Yes, sir. రైట్. నెక్స్ట్ ఇంకా అదర్స్ గా Non-current assets. కరెంట్ Current అసెట్స్. assets. ఓకే, కరెంట్ అసెట్స్ ఎంత? ఏమైనా Inventory. ఇన్వెంటరీ. సో ఇన్వెంటరీ వచ్చేటప్పటికి ఎంత ఉన్నాయన్న? 1,20,000 plus 36,400. 1,20,000 ప్లస్ 36,400 లోంచి అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయా? లైక్ అండి లేదు ప్రాఫిట్ No, sir. లాంటి ఏం లేవు. No, sir. రైట్. టోటల్ 1,56,400. 1,56,400. రైట్. నెక్స్ట్ Trade receivables. ట్రేడ్ రిసీవబుల్స్. రైట్. హోల్డింగ్ కంపెనీ. 59,800. రైట్. సబ్సిడరీ కంపెనీ నుంచి యాడ్ 40,000. 40,000. టోటల్ 99,800. 99,800. ఓకే, డన్. నెక్స్ట్ లాస్ట్ క్యాష్ Cash. అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్, క్యాష్ అండ్ బ్యాంక్స్ ఎంత అనేది? హోల్డింగ్ కంపెనీ 14,500. సబ్సిడరీ కంపెనీ 8,000. 8,000. సో టోటల్ 22,500. టోటల్ ఆఫ్ ది అసెట్స్ 10,36,900. సేమ్ వచ్చిందా? 10,36,900 బోత్ సైడ్స్. Yes, sir. సో దీంతో మనకి బ్యాలెన్స్ షీట్ కంప్లీట్ అయిపోయింది. రైట్ నాన్న? Yes, sir. రైట్. సో దీంతో మనకి ఇలిస్ట్రేషన్ నెంబర్ 1 కంప్లీట్ అయిపోయిందా? ఎవరికైనా ఇలిస్ట్రేషన్ నెంబర్ 1 లో డౌట్? సో అంత క్లియర్ గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఎవరికైనా దీనిలో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. కంటిన్యూ నాని ఇక్కడి నుంచి ఈ పార్ట్ ఇలా కంటిన్యూ చేస్తాను. ఇది అసెట్స్ పార్ట్, లైబిలిటీస్ పార్ట్, ఇది అసెట్స్ పార్ట్. రైట్. అండ్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 2 నాన్న, సారీ ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 2 నెక్స్ట్.
Practice question number 2. సో క్వశ్చన్ చదువుతున్నాను జాగ్రత్తగా అందరూ ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి తర్వాత మనం రెగ్యులర్ స్టెప్స్ లెంతీ క్వశ్చన్ అన్న ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లాస్ట్ క్వశ్చన్ లెంతీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ క్వశ్చన్ లో అడగడానికి ఛాన్స్ ఉండే క్వశ్చన్స్ అన్న లాస్ట్ క్వశ్చన్. And 31st March 2017 summarized the balance sheet of H Limited and its subsidiary S Limited stood as follows. Liabilities H Limited S Limited, share capital authorized issued and subscribed. Alage next general reserve, P&L, bills payable, trade payable, provision for tax, dividend payable. See the data now. Alage assets law, land and building, plant and machinery, furniture things, investments, stock, trade receivables, cash and bank, bills receivables and advances. The following information is also provided to you. A. H Limited purchased 180 lakh shares in S Limited on 31st March 2016. Observe check. It is 17 now. Right? So at 16 at the beginning of the year. 17 year lo manam unnam ending balance sheet ichadu beginning of the year lone konesanu 180 lakhs. When the balance in general reserve and P&L account stood at 3000 lakhs and 1200 lakhs respectively. ఆ రోజు ఉన్నటువంటి P&L general reserve balance anta share anta అనేది చెప్తాను. అలాగే on 1st April 2016 S Limited declared a dividend of 20% for the year ending on 31st March 2016. అలాగే సబ్సిడరీ డివిడెండ్ కూడా డిక్లేర్ చేసిందంట. రైట్. H Limited credited the dividend received by it to its P&L account. సో P&L account లో మళ్ళీ దాన్ని క్రెడిట్ కూడా చేసింది. H Limited credited to its dividend received to its P&L కి ట్రాన్స్ఫర్ చేసిందంట. రైట్ రాగానే మనం వెరిఫై చేసుకోవాలి. On 1st January 2017 S Limited issued 3 fully paid bonus shares of 5. Every 5 shares held out of the balance of its general reserve on 31st March 2016. So 31st March 2016 ఉన్నటువంటి జనరల్ రిజర్వ్ నుంచి బోనస్ షేర్ ఇష్యూ అనేది జరిగిందంట. ఇది ఒక పాయింట్. On 31st March 2017 all the bills payable of S Limited balance sheet were acceptance in favor of H Limited, but on that date H Limited held only 45 lakhs of these acceptance in hand, the rest as having endorsed in favor of its trade payables. ఇది ఒక డేటా చెప్తున్నాను సెంటర్ కంపెనీ ఓవెన్స్ గురించి. Last and final, on 31st March 2017, S Limited inventory includes goods which it had a purchase for 100 lakhs from H Limited, which made a profit of 20% on cost. So S Limited inventory includes the goods which are purchased from 100 lakhs from H Limited. H S ki sale chestunna. It's called downstream transaction. So this is a point ichcharu and release profit. Prepare the consolidated balance sheet of H Limited and its subsidiary S Limited as on 31st March 2017. This is a question. అందరికీ కూడా ఒక 2 minutes టైం ఇస్తున్నాను. చాలా జాగ్రత్తగా క్వశ్చన్ చదువుకోండి ఫస్ట్. లైక్ ఎనీ డౌట్? సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఫస్ట్ క్వశ్చన్ లో? రైట్. సో ఈ క్వశ్చన్ స్టార్ట్ చేయడానికి ముందు ఒక విషయం నేను ఫస్ట్ క్లారిఫై చేస్తాను. సో ఏంటంటే సో మనం ఇప్పుడు చేస్తున్న క్వశ్చన్ లో మీరు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ పెద్ద టిపికల్ క్వశ్చన్ ఏమి కాదు. సో రెగ్యులర్ గా మనం చేసేటువంటి కాన్సెప్ట్ బేస్డ్ డే. సో కాబట్టి మనం దీన్ని సాల్వ్ చేసేద్దాం. సో మనం రెగ్యులర్ ప్రొసీజర్ ఫాలో అవుతానన్నా ఆటోమేటిక్ గా అంతా అదే వస్తుంది. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అక్షర్ జైన్. Yes, sir. క్వశ్చన్ అంతా చదివానా? Yes, sir. స్టెప్ నెంబర్ 1 ఏంటి మనం ఎప్పుడు చేసే రెగ్యులర్ స్టెప్? Identification of important information. సో క్వశ్చన్ లో ఇచ్చిన డేటా ఫస్ట్ అబ్జర్వ్ చేద్దాం. Yes, sir. సో క్వశ్చన్ లో ఎప్పుడు కొన్నాడు, ఏ రోజున కొన్నాడు, ఏమైనా చెప్పగలవా? Yes, sir. Date of acquisition 31st March 2016. 31st March 2016, right? Beginning of the year, right? Next ఇంకా right. Step number 1, identification of data లో సో డేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, డేట్ ఆఫ్ ఎక్విజిషన్ మనం రాసాం 31st March 2016 అని. Yes, sir. రైట్. నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత అని చెప్పాడు అక్కడనా? 180 lakh shares and చెప్పాడు సార్. అది 180 lakhs షేర్స్ చెప్పాడు. రైట్. నేను అమౌంట్ అడుగుతాను. అమౌంట్ ఎక్కడ దొరుకుతుంది మనకి?
ఎంత పెట్టుకున్నానండి ఎక్కడ కనబడుతుందా హెచ్ లిమిటెడ్ ఎస్ లిమిటెడ్ ఎంత పెట్టుకున్నాను అనేది Investment in shares in బ్యాలెన్స్ షీట్ లో క్లియర్ గా ఉంది కదా ఎంత ఉంది 3,000. 3,000 lakhs ఉందా చాలా క్లియర్ గా ఉంది అది అవునా కదా Yes, sir. రైట్ నెక్స్ట్ మరి పర్సంటేజ్ ఆఫ్ హోల్డింగ్ చెప్పగలవా Yes, sir. ఎంత పర్సంటేజ్ ఆఫ్ హోల్డింగ్ ఎంత ఫస్ట్ ఇనిషియల్ గా అయితే 31st March 2016 ని 180 lakh షేర్స్ సార్, కానీ మళ్ళీ January 1st ని బోనస్ షేర్స్ ఇష్యూ చేశారు సార్. రైట్ సో పర్సంటేజ్ కనిపెట్టాలంటే కొంచెం డేటా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ షేర్స్ 180 lakhs. on 31st March 2016 equals to 180 lakhs ఇంతేనా? Yes, sir. రైట్ అయితే 31st March కి రాను, కానీ దీన్ని తీసుకెళ్లి మనకి ఇచ్చిన బ్యాలెన్స్ షీట్ లో నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్ ఎస్ లిమిటెడ్ ఎంత 480 sir. 480 lakhs. అయితే 480 lakhs తో 180 ని కంపేర్ చేయొచ్చా? No sir, bonus shares issue చేశారు. బోనస్ ఉంది కదా, సో కాబట్టి బోనస్ ఇస్తే వీడికి కూడా బోనస్ పెరుగుతుంది కదా నాన్న. Yes sir. యాడ్ బోనస్. సో బోనస్ షేర్స్ ఎన్ని ఇష్యూ చేస్తున్నాడు? 3 shares for every 5 health. అంటే ఇప్పుడు 180 lakhs ఉన్నాయి కాబట్టి 3 for every 5 హెల్ అంటే 3/5 చేయొచ్చా లేదా? Yes sir. అప్పుడు వీడికి బోనస్ ఎంత యాడ్ అవుతుంది చెప్పు? Yes sir. 108 sir. 108 lakhs షేర్స్ బోనస్ యాడ్ అవుతుంది. అప్పుడు టోటల్ ఇన్వెస్ట్మెంట్ రైట్ నెంబర్ ఆఫ్ షేర్స్ యాజ్ ఆన్ 31st March 2017 కి హోల్డింగ్ కంపెనీ సబ్సిడీలో ఎంత హోల్డ్ చేస్తుంది అన్న? 288 lakhs. మా అర్థమవుతుంది కదా ఇది? Yes sir. ఇప్పుడు మనం పర్సంటేజ్ కట్టచ్చు. ఈ 288 lakhs ని కంపేర్ చేయొచ్చు దేంతో? 480 lakh shares. 480 lakh షేర్స్ తో కంపేర్ చేయొచ్చు ఇంటూ 100. సో ఎంత పర్సెంటేజ్ అవుతుంది చూడు? 60% sir. 60%. సో 60% కాబట్టి హోల్డింగ్ సబ్సిడీ రిలేషన్షిప్ ఉంటుందా ఉండదా? ఉంటుంది sir. ఉంటుంది. పాయింట్ నెంబర్ 1 క్లియర్. స్టెప్ నెంబర్ 1 క్లియర్ ఏనా? Yes sir. ఎనీ డౌట్స్? No sir. నో రైట్. సో 31st March 2017 ఏ రోజైతే మన కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ తయారు చేయమన్నాడో ఆ రోజుకి హోల్డింగ్ సబ్సిడీలో 60% ఆఫ్ ది షేర్స్ ని హోల్డ్ చేస్తుంది కాబట్టి హోల్డింగ్ సబ్సిడీ రిలేషన్షిప్ ఉంది కాబట్టి మన కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. సో కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలంటే స్టెప్ బై స్టెప్ మనం ప్రొసీజర్ ని ముందుకు తీసుకెళ్ళాలి. రైట్ ఓకే. సో దీంతో స్టెప్ నెంబర్ 1 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 2. స్టెప్ నెంబర్ 1 లో ఎవరికి ఏదైనా డౌట్ ఉంటే అడగండి. లోకేష్ అర్థమైందా స్టెప్ నెంబర్ 1? ఎస్ సార్. 180 ని 480 తో ఎందుకు కంపేర్ చేయలేదు? అది యాక్చువల్గా ఏంటి బోనస్ ఇంక్లూడ్ లేదు సార్. బోనస్ ఇంక్లూడ్ అవ్వాలి ఎందుకంటే 31st March 2016 లాస్ట్ ఇయర్ 1 year మధ్యలో కరెక్ట్ గా బోనస్ ఎప్పుడు ఇంక్లూడ్ చేశాడు? బోనస్ 1st January లో బోనస్ ఇష్యూ చేశాడు. మరి ఈ రెండుకి మరి నెంబర్ ఆఫ్ షేర్స్ మారిపోతాయి కదా, సో అందువల్ల కంపేర్ చేయకూడదు. చేయాలనుకుంటే వీడికి కూడా బోనస్ ఇచ్చి ఈ రెండింటిని కంపేర్ చేయొచ్చు. ఎస్ సార్. రైట్ ఓకే డన్. సో లోకేష్ అనాలిసిస్ ఆఫ్ రిజల్ట్స్ ట్రై చేస్తావా? ఎస్ సార్. మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ నా ఇది, ఓకేనా? అనాలిసిస్ ఆఫ్ రిజల్ట్స్. సో దీనిలో ఫస్ట్ వన్. సో అసలు బ్యాలెన్స్ షీట్ లో ఫస్ట్ ఏమున్నాయో వెరిఫై చేయను. రిజల్ట్స్ ఏమున్నాయి బ్యాలెన్స్ షీట్ లో? జనరల్ రిజర్వ్ P&L. జనరల్ రిజర్వ్ P&L. ఫస్ట్ జనరల్ రిజర్వ్ స్టార్ట్ చేద్దామా? ఎస్ సార్. జనరల్ రిజర్వ్ యాజ్ గివెన్ ఇన్ బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్ లో ఇచ్చినటువంటి సబ్సిడీ కంపెనీ యొక్క రిజర్వ్ ఎంత? 1380. ఇన్ లాక్స్, అన్ని కూడా ఇన్ లాక్స్ అన్న 1380 lakhs, ఓకేనా? రైట్. ఎస్ సార్. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి క్లాసిఫికేషన్ ఎక్కడ ఇచ్చాడు, ఎక్కడెక్కడ పాయింట్స్ ఐడెంటిఫై చేద్దాం. ఫస్ట్ ఏ రోజైతే బిగినింగ్ లో ఎక్వైర్ చేశాడో ఆ రోజుకి జనరల్ రిజర్వ్ ఎంత ఉందంట బుక్స్ లో? 3000. రైట్. అంటే ఆన్ 1/1/2000 సార్ 1/4/2016 అనొచ్చు కదా. 31st March 1/4 వాట్ ఇట్ మే బి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 3000. మరి 3000 జనరల్ రిజర్వ్ ఒకవేళ అయితే పెరగాలి, P&L నుంచి వస్తాయి, కానీ తగ్గిపోయింది దానికి నువ్వు అబ్జర్వ్ చేస్తే. ఎస్ సార్. ఎందువల్ల? ఓపెనింగ్ ఎంత ఉంది, తగ్గిందంటే అంటే యూటిలైజ్ చేసామని అర్థం, అంతే కదా లోకేష్? యూటిలైజ్ ఎంత చేసాము ఎక్కడ చెప్పాడు ఇన్ఫర్మేషన్. అంటే ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్ లో. వెరీ గుడ్. బోనస్ షేర్లు ఇష్యూ చేస్తామంటే ఫ్రీగా ఇష్యూ చేస్తే రిజర్వ్స్ నుంచి యూటిలైజ్ చేయాలని చెప్పి మనం ఆల్రెడీ ఎక్కడ నేర్చుకున్నాం?
గ్రూప్ 1 బోనస్ షేర్స్ చాప్టర్ లో నేర్చుకున్నాం కదా. Yes, sir. రైట్. బోనస్ షేర్స్ ఎంతో చెప్పు. యూజ్ రిఫర్ బోనస్. అర్థమవుతుందా నేను రాస్తున్నాను? Yes, sir. 3000 లో బోనస్ కోసం ఎంత వాడి ఉండొచ్చు అంటే వాడు చాలా క్లియర్ చెప్పాడు. 1st January 2017 S Limited issued 3 fully paid bonus shares for every 5 shares held out of the balance in general reserve. ఓకేనా? Yes, sir. రైట్. బోనస్ షేర్స్ ఎంత అంటే అసలు కంపెనీ దగ్గర షేర్స్ ఆ రోజుకి ఎంత ఉన్నాయి బిఫోర్ బోనస్? క్యాలిక్యులేషన్ ఆఫ్ బోనస్ చెప్పగలమా? Yes, sir. మన క్వశ్చన్ ఎస్ లిమిటెడ్ యొక్క నెంబర్ ఆఫ్ షేర్ క్యాపిటల్ ఆన్ 31st March 2017 ఉంది బ్యాలెన్స్ షీట్ లో. ఎంత ఉంది? 31st March 2017 కి క్యాపిటల్ ఎంత ఉంది? 4,800. ఓకేనా? దీన్ని ఇప్పుడు మనం వెనక్కి తీసుకెళ్ళాలి. దీనిలో బోనస్ కనిపెట్టాలి. సింపుల్. సో బోనస్ అనేది ఎలా ఇచ్చాడు నాన్న? 3 out of 5. 3 షేర్స్ ఫర్ ఎవ్రీ 5 హెల్డ్. అంతే కదా? Yes, sir. 5 ఉంటే 3 బోనస్ ఇస్తాడు. అప్పుడు 2 కలిపి ఎంత అవుతుంది? 8. అంటే దిస్ విల్ బి ఈక్వల్స్ టు 8. నన్ను అంతేనా కదా? Yes, sir. బోనస్ ఎంత? 3. సో దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బోనస్ క్యాపిటల్? 1,800. నన్ను అర్థమవుతుందా? Yes. యాక్చువల్లీ ఎంత అవుతున్నప్పుడు 4,800 ఇంటూ 3/8. సో ఎంత అవుతుంది అన్నప్పుడు? 1,800. 1,800. క్యాలిక్యులేషన్ కరెక్టేనా? 4,800 ఇంటూ 3/8 దట్ ఈక్వల్స్ టు 1,800. సో వాట్ ఈస్ 1,800 చెప్పు? ఏంటి 1,800 అనేది? Bonus shares amount of బోనస్ అమౌంట్. ఈ బోనస్ అమౌంట్ మొత్తం కూడా ఎంట్రీ జనరల్ గా ఏం రాస్తాం? బోనస్ షేర్స్ ఇష్యూ చేస్తే ఫ్రీగా general reserve account debit to share capital. షేర్ క్యాపిటల్. అంతే కదా? సో 1,800 షేర్ క్యాపిటల్ అందుకనే పెరిగింది అనమాట. అంటే ఇంతకు ముందు యాక్చువల్ గా 3,000 ఉండేది. Yes, sir. 3,000 ఉన్న ఎస్ లిమిటెడ్ యొక్క క్యాపిటల్ ఎంత అయింది? 1,800 బోనస్ ఇష్యూ చేయడంతో 4,800 అయింది. దీనికి అర్థమవుతుందా? Yes, sir. ఈ 1,800 ఎక్కడి నుంచి తగ్గించాడు ఎస్ లిమిటెడ్ లో? General reserve నుంచి. నువ్వు జనరల్ గా డెబిట్ చెప్పావు కాబట్టి ఇక్కడి నుంచి తగ్గించాడు. ఓకేనా? సో ఇక్కడి నుంచి మైనస్ చేశాను. అంటే ఇంకా ఓపెనింగ్ ఎంత ఉంటుంది నా దగ్గర? 1,200. 1,200 కాస్త 38 ఎప్పుడు పెరిగింది? ఎందువల్ల పెరిగితే జనరల్ గా 1,200 కాస్త 1,280 ప్రాఫిట్ పెరిగిందన్న. ఓకేనా? అంటే 1/4/2016 నుంచి 31st March 2017 ఇయర్ మొత్తానికి కలిపి 180 lakhs కరెంట్ ఇయర్ లో పెరిగింది. ఓకేనా? ఆటోమేటిక్ ఏమవుతుంది? Yes, sir. సో దీన్ని ఏమనాలి? పోస్ట్ అనాలి. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్, సరే 180 lakhs జనరల్ గా ఎక్కడి నుంచి క్రియేట్ అవుతుంది జనరల్ గా? P&L. సో P&L నుంచి ఆల్రెడీ జరిగిపోయింది, ఇప్పుడు జరగాల. ఇదంతా ఆల్రెడీ జరిగిపోయింది. 3,000 ఓపెనింగ్ ఉంటే దానిలో 1,800 బోనస్ ఇష్యూ చేస్తే 1,200 ఉంటే చాలు జనరల్ గా. కానీ 1,380 అయిపోయింది. అంటే 180 కూడా P&L నుంచి ఆల్రెడీ అపోర్చ్మెంట్ జరిగిపోయింది. 180 అనేది కరెంట్ ఇయర్ లో, 1,200 అనేది ప్రీవియస్ ఇయర్ లో మిగిలినటువంటి బ్యాలెన్స్ రెండు కలిపి 1,380 అని అర్థం. ఓకేనా? అయిపోయిందండి. జనరల్ రిజర్వ్ అనాలిసిస్ అయిపోయింది. జనరల్ కి సంబంధించి చెక్ చేస్తే ఇంకా ఏమైనా ఉన్నాయేమో క్వశ్చన్ లో? అర్థమైందా జనరల్ రిజర్వ్ అనాలిసిస్? రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ రిజర్వ్ ఏంటి? P&L. రైట్, చేద్దామా? చెక్ చేసుకో జాగ్రత్తగా P&L అకౌంట్. P&L కూడా చెక్ చేయ ఫస్ట్ యాజ్ గివెన్ ఇన్ బ్యాలెన్స్ షీట్. అసలు బ్యాలెన్స్ షీట్ లో ఫస్ట్ P&L ఎంత ఇచ్చాడు? 1620. వెంటనే చెకింగ్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఏముంది? As on 31st March 2016, 1,200, sir. అప్ టు 31st March 2016 ఎంతనా? 1,200. 1,200. సో 1,200 కాస్త 1,620 పెరిగింది నాకు. అంటే కరెంట్ ఇయర్ లో ప్రాఫిట్ వచ్చినట్టే కదా అర్థం? Yes, sir. రైట్. సో ఎంత పెరిగిందో క్వశ్చన్. తర్వాత ఈ 1,200 నుంచి పెరిగింది అనుకోవాలా, లేదా ఈ 1,200 ని ఏమైనా వాడాడా అని తెలియాలి మనకి. అంతే కదా? Yes, sir. సో మరి కరెంట్ ఇయర్ లో P&L అకౌంట్ నుంచి ఏమైనా వాడాడా చెక్ చేసి పాయింట్
డివిడెండ్ ఎక్కడ ఇచ్చాడు పాయింట్? B point. బి పాయింట్ లో డివిడెండ్ ఎంత పే చేశాడు, ఏ రోజున పే చేశాడు? On 1st April 2016, 20% pay చేసేసి. అంటే బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ కదా. Yes sir. బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ లో డివిడెండ్ పే చేశాడు. ఎక్కడి నుంచి పే చేశాడు? ప్రాఫిట్స్ లో నుంచి. సో బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ లో పే చేయాలంటే అది కరెంట్ ఇయర్ ప్రాఫిట్స్ నుంచి పే చేస్తాడా, ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్స్ నుంచి పే చేస్తాడా? Current year. బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ లో. Sorry sir. Beginning of the year అంటే ప్రీవియస్ ఇయర్ నుంచే చేయాలి. yes అంటే sir. డివిడెండ్ ఎక్కడి నుంచే మైనస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అర్థమవుతుందా? Yes sir. అదే నువ్వు ఈ ఇయర్ లో డివిడెండ్ పే చేసాడు అన్నావు అనుకో, ఈ రెండ్ లో, అప్పుడు కరెంట్ ఇయర్ ప్రాఫిట్స్ నుంచి వాడే ఛాన్స్ ఉంది, Previous profit. ప్రీవియస్ నుంచి. ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు కదా. Yes sir. ఎక్కడి నుంచి వాడాడు, అక్కడి నుంచి వాడాడు, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. క్వశ్చన్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, కానీ డివిడెండ్ పే చేసిన డేట్ ఇచ్చాడు ఇవ్వలేదు? ఇచ్చాడు sir. ఇచ్చాడు. మరి అలాంటప్పుడు డేట్ 1/4 అంటే నెక్స్ట్ డే అదే రోజున అవ్వాలంటే అది ఏ ఇయర్ ప్రాఫిట్స్ నుంచి మాత్రమే సాధ్యమవుద్ది? Previous year profits. ఇప్పుడు డివిడెండ్ క్యాలిక్యులేట్ చేద్దాం. డివిడెండ్ 1/4 ఇచ్చాడు కదా, ఆ రోజు క్యాపిటల్ ఎంత ఉంది? 3000. 3000, నాట్ 4800. అర్థమవుతుంది కదా నాది. సో 3000 ఇంటూ డివిడెండ్ పర్సెంటేజ్ ఎంత అన్న? 20%. 20%. ఎంత అవుతుంది చూడండి డివిడెండ్ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తే? 600. 600. సో 3000 600. సో 600 ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్స్ నుంచి ఇస్తే ఇంకా ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్స్ ఎంత మిగులుతాయి? 600. 600. మరి 600 ఉన్న ప్రాఫిట్స్ కాస్త ఎంత అయినాయి? 1620. 1620 అయినాయి. అంటే దాని అర్థం ఏంటి? 1020 profit. 1020 is the profit. అంతేనా కదా? Yes So sir. profit from 1/4/2016 to 31st March 17 ఇయర్ కి మనకు వచ్చిన ప్రాఫిట్స్ ఎంత? డిఫరెన్స్ ఎంత? 1020. సో ఇప్పుడు క్వశ్చన్, సరే 1020 అనాలా, లేదంటే మరి రిజర్వ్ కూడా ఇచ్చారు కదా, రిజర్వ్ ఇచ్చేసిన తర్వాత వాల్యూ అన్నాను కదా ఇది. Yes sir. నీకు రిజర్వ్ ఇవ్వక ముందు కావాలనుకుంటే దీనికి మళ్ళీ దాన్ని ఏం చేయాలి? 180 యాడ్ చేయాలి. కానీ అవసరం ఏముంది మనకి? రిజర్వ్ ఎక్కడ చూపిస్తున్నాం? పిఎన్ఎల్ ఎక్కడ చూపిస్తున్నాం? అర్థమవుతుందా? పిఎన్ఎల్ బ్యాలెన్స్ పిఎన్ఎల్, జనరల్ బ్యాలెన్స్ జనరల్ రిజర్వ్. ఓకేనా? సో 1020 అనమాట. క్లియర్ అన్నా? ఏమైనా డౌట్ ఉందా? Clear sir. క్లియర్. ఎనీ డౌట్స్? No sir. నో. రైట్. రైట్. సో 180 పోస్ట్ ఈక్వేషన్, 1020 కూడా పోస్ట్ ఈక్వేషన్. ఓకేనా? సో 600 ఏంటి మరి? 3. క్లియర్ కదా? ఎనీ డౌట్ ఏమైనా ఉన్నది దీనిలో? No sir. సో ఇక్కడతో మనకి 2 రిజల్ట్స్ అయినాయి. ఇంకేమైనా బ్యాలెన్స్ షీట్ రిజల్ట్స్ ఉన్నాయా? No sir. రీవాల్యూషన్ ఏమైనా ఉందా? No sir. లేదు. సో కాబట్టి మనకి ఇంకా ప్రస్తుతానికి రిజల్ట్స్ అనాలిసిస్ అయిపోయినట్టే, ఇంకేమీ లేదు. Yes sir. మనకి ఇచ్చిన నెక్స్ట్ పాయింట్స్ ఏమేంటి? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది డివిడెండ్ గురించి, బోనస్ గురించి, క్యాపిటల్ గురించి అయిపోయిన పాయింట్స్ అనాలిసిస్. డి అండ్ ఈ పాయింట్స్ దేని గురించి? Intercompany earnings and unrealized profit. సో ఇంటర్ కంపెనీ ఓన్స్ కి అండర్ ప్రాఫిట్ కి అనాలిసిస్ తో సంబంధం లేదు కదా. No sir. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో దీంతో మనకి స్టెప్ 2 కంప్లీటెడ్. రైట్ అండి, నువ్వు యూజ్ చేసే. నెక్స్ట్ మాకు కొంచెం టైం పడుతుందని మనం కంటిన్యూ చేసేద్దాం. ఈ క్లాస్ ఈ సమ్ కంప్లీట్ అయిపోయాక నేను సెషన్ ఎండ్ చేస్తాను. స్టెప్ నెంబర్ 3. స్టెప్ నెంబర్ 3 కౌశిక్ జైన్ కంటిన్యూ చేయగలరా? కౌశిక్ ఉన్నాడా? రైట్. లేదు నిర్మల్. Yes, sir. నిర్మల్ స్టెప్ నెంబర్ 3. Yes, sir. ఏంటి స్టెప్ నెంబర్ 3? Calculation of minority interest. రైట్. క్యాలిక్యులేషన్ ఆఫ్ మైనారిటీ ఇంట్రెస్ట్. సో మైనారిటీ ఇంట్రెస్ట్ సంబంధించి మనకి కాలమ్స్ ఏమేమి ఉండాలి, ఏమేమి చేయాలి? Particulars, amount, holding company percentage, minority interest percentage. పర్సెంటేజ్. రైట్. సో హోల్డింగ్ కంపెనీ పర్సెంటేజ్ ఎంత? 60%. 60/40. రైట్ నా? సో చెక్ చేసుకుని చెప్తాను జాగ్రత్తగా. ఏం చేద్దాం? Share capital, sir, first. షేర్ క్యాపిటల్. రైట్. షేర్ క్యాపిటల్. షేర్ క్యాపిటల్ అంటారా? 4,800. 4,800. ఎస్ లిమిటెడ్ 4,800. సో దానిలో హోల్డింగ్ మైనారిటీ 2,880. Holding. 2,880 హోల్డింగ్. రైట్. మైనారిటీ 1920. 1920. రైట్. నెక్స్ట్ వన్ ప్రీ ఎక్విజిషన్.
రిజర్వ్స్. సో ప్రీ ఈక్వేషన్ రిజర్వ్స్ రెండు ఉన్నాయి, జనరల్ రిజర్వ్, P&L. సో జనరల్ రిజర్వ్ ప్రీ ఈక్వేషన్ ఎంత ఉంది? 1200 రైట్. P&L ఎంత ఉంది? 600. సో దీని 1200 ఇంటూ 80%, 60%, 720. సో 1200 ఇంటూ 40%, 480. 600 ఇంటూ 60%, 360 రైట్. నెక్స్ట్ ఇక్కడ 240. సో దీంతో ప్రీ ఎక్విజిషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? పోస్ట్ ఎక్విజిషన్. రైట్, పోస్ట్ ఎక్విజిషన్. సో పోస్ట్ ఎక్విజిషన్ రిజర్వ్స్ లో జనరల్ రిజర్వ్, P&L. సో జనరల్ రిజర్వ్ ఎంత? పోస్ట్ ఎక్విజిషన్ 180. P&L ఎంత? 1020. సో 180 ఇంటూ 60%, 108 రైట్. ఇది 72 రైట్. 1020 60%, 612. 612. ఓకే. 408. ఓకే, సరిపోయిందా? Yes, sir. అయిపోయింది. దీనిలో టోటల్ మనం మెయిన్ గా టోటల్ చేయాల్సింది మైనారిటీ. సో వాట్ ఇస్ ద టోటల్ ఆఫ్ మైనారిటీ ఇంట్రెస్ట్? 3120. 3120 అంతేనా? Yes, sir. సో 3120 ఇస్ ద మైనారిటీ ఇంట్రెస్ట్. ఓవర్ స్టెప్ 3. నిర్మల్ ఏమైనా డౌట్ ఉందా? No, sir. స్టెప్ నెంబర్ 4 కూడా కంప్లీట్ చేసేది. Cost of control. కాస్ట్ ఆఫ్ కంట్రోల్. సో దీనికి ఏమేమి కంపారిజన్ ఉంటాయి? Share capital, holding company percentage, particular amount. ఒకటి. సో డైరెక్ట్ నెట్ వర్త్ యాజ్ ఆన్ 1/4/2016, బిగినింగ్ ఆఫ్ ది నెట్ వర్త్ అంటే ప్రీ ఎక్విజిషన్. అంటే హోల్డింగ్ కంపెనీలో ప్రీ ఎక్విజిషన్ ఈ మూడింటి యొక్క టోటల్. సో యాజ్ పర్ ది స్టెప్ నెంబర్ 3 టోటల్ ఎంతో చూడు. ఆ మూడింటి యొక్క టోటల్ 2080 ప్లస్ 720 ప్లస్ 360 ఎంత అన్న? 3960. ఓకే, నేను ఇక్కడ బ్రాకెట్ లో రాస్తాను. 2880 ప్లస్ 720 ప్లస్ 360. నెక్స్ట్ దీని దేంతో కంపేర్ చేయాలి? cost of వాట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్? వాట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గివెన్ ఇన్ ద క్వశ్చన్? 3000 కానీ మైనస్ ఆల్రెడీ మనం మార్నింగ్ షీట్ లో కూడా చేసాం. whenever there is a dividend. Yes, sir. Dividend is paid in the current year. It is received by the holding company. Right now, ఈ 600 లో హోల్డింగ్ కంపెనీ ఎంత రిసీవ్ చేసుకుంటుంది అన్న? 360. సో మనం క్యాలిక్యులేట్ చేద్దాం. 600 ఇంటూ 60%, 360. మరి 360 హోల్డింగ్ కంపెనీ రిసీవ్ చేసుకుంటే అది ఎక్కడికి వెళ్ళాలి? కాస్ట్ నుంచి తగ్గాలి. ఇన్వెస్ట్మెంట్ లో తగ్గాలి సార్. P&L ఎక్కడ తీసుకెళ్ళాడు? P&L. అంటే దీని ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుంది? స్టెప్ నెంబర్ 4 అండ్ స్టెప్ నెంబర్ 6 కదానా? Yes, sir. సో 3000 మైనస్ 360 ఎంత అన్న? 2640. నేను ఆల్రెడీ ఇది మోడల్ మనం నిన్న క్లాస్ లో చెప్పుకున్నాం నన్ను. ఓకే కదా? Yes, sir. రైట్. సో ఉన్న దానికన్నా తక్కువ పెట్టుకుంటే దీన్ని ఏమంటాం? Capital reserve. సో ఎంత చూడు క్యాపిటల్ ఇది? 1320. రైట్. సో బోనస్ వల్ల మనకి ఎటువంటి ఎఫెక్టివ్ లేదు. చాలా నార్మల్ గా రెగ్యులర్ సమ్ చేసినట్టు చేసుకెళ్ళిపోవచ్చు. స్టెప్ నెంబర్ 4 ఓవర్. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 5 సాయి కిరణ్. సాయి కిరణ్ ఇక్కడ దాకా చెప్పిందంటే అర్థమైందా? Yes, sir. రైట్. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ Intercompany holding. ఇంటర్ కంపెనీ ఓవింగ్స్ ఎలిమినేషన్ కదా? Yes, sir. ఎలిమినేషన్ ఆఫ్ ఇంటర్ కంపెనీ ఓవింగ్స్. రైట్. ఎలిమినేషన్ ఆఫ్ ఇంటర్ కంపెనీ ఓవింగ్స్ మనం చేద్దాం. సో దీనిలో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఏమేమి ఉన్నాయో చెక్ చేసి చెప్పు. ఇక్కడ ఎలిమినేషన్ లో క్వశ్చన్ లో చాలా క్లియర్ గా ఇచ్చాను. దేని గురించి ఇచ్చాడు చెప్పు? All bills payable in estimated balance sheet are సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు బిల్స్ పేబుల్ అండ్ బిల్స్ రిసీవబుల్. సో రెండు కాలమ్స్ అన్న, ఒకటి బిల్స్ రిసీవబుల్, రెండోది బిల్స్ పేయబుల్. ఓకేనా? సో హోల్డింగ్ కంపెనీ యొక్క బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్ ఎంత ఉన్నాయో ఫస్ట్ చెక్ చేయి. హోల్డింగ్ కంపెనీ యొక్క బిల్స్ రిసీవబుల్ ఎంత? 360. బిల్స్ పేయబుల్ ఆఫ్ ది హోల్డింగ్ కంపెనీ ఎంత? 372. ఇన్ ద సేమ్ వే సబ్సిడరీ కంపెనీ యొక్క బిల్స్ రిసీవబుల్ ఎంత? 199. బిల్స్ పేయబుల్ ఎంత? 160. టోటల్ ఇది రెగ్యులర్ గా మనం లైన్ బై లైన్ ఎడిషన్ లో చేసే పని అనేది, అవునా కదా? టోటల్ ఎంత? 559. 559.
532. ఇది రెగ్యులర్ గా చేసే పని నాన్న. కానీ ఇక్కడితో ఆపేస్తే అది మనం దీనికి అసలు వర్కింగ్ లో టాప్ దేనికి డైరెక్ట్ గా లైన్ బిల్ ఎడిషన్ లో చేసేయచ్చు. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి? చెక్ చేయి. ఇంటర్ కంపెనీ వర్క్స్ వాడు చెప్తున్న పాయింట్ ఏంటో చెక్ చేయి. వాడు ఏం చెప్తున్నాడు చూడు, ఆల్ ది బిల్స్ పేబుల్స్ ఇన్ ఎస్ లిమిటెడ్ అంటే ఎస్ లిమిటెడ్ లో బిల్స్ పేబుల్ అంటే 160 ఫర్ యాక్సెప్టెన్సెస్ ఇన్ ఫేవర్ ఆఫ్ హెచ్ లిమిటెడ్. అంటే వీడి పేబుల్స్ అన్ని కూడా హెచ్ కంపెనీ యొక్క బిల్స్ రిజిబుల్ దీనిలో ఉండిపోయినాయి. 160 కూడా వీడియో అని చెప్తున్నాడు. బట్ ఆన్ ద డేట్ హెచ్ లిమిటెడ్ హెల్డ్ ఓన్లీ 45 lakhs ఆఫ్ దీస్ యాక్సెప్టెన్స్. 160 లో 45 lakhs మాత్రమే వీటి దగ్గర ఉన్నాయంట. ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది ఎండార్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ స్టేట్ పేబుల్స్. అంటే వీటి దగ్గర ఉన్నటువంటి బిల్స్ రిసీవబుల్ వీడు ఎవరికి ఇచ్చేసాడు? క్రెడిటర్స్ కి ఇచ్చేసాడు. మరి అలాంటప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే 160ని ఎలిమినేట్ చేయాలా? 45 చేస్తే చాలు. 45 ఎలిమినేట్ చేస్తే చాలు. మరి ఎందుకు మిగతా ఎందుకు ఎలిమినేట్ చేయలేదు? అవి వేరే వాళ్ళకి ఖర్చు పే చేయాలి. వేరే వాళ్ళకి కాబట్టి ఖచ్చితంగా నాకు బిల్స్ రిసీవబుల్ లో ఉండాలి, నా బిల్స్ రిసీవబుల్ లో ఉండదు, బట్ వీటి బిల్స్ రిసీవబుల్ లో ఖచ్చితంగా ఉండి తీరాలి. అవునా కదా? మరి క్లియరే కదా? ఏమైనా డౌట్ ఉందా? లేదు సార్. మనం ఎలిమినేట్ చేయాల్సింది కేవలం ఎంత? 45 ఎలిమినేట్ చేసేనా? దాన్ని వాట్ ఇస్ ద నెట్ టు బి షోన్ ఇన్ బ్యాలెన్స్ షీట్. సిబిఎస్ కన్సాలిడేట్ బ్యాలెన్స్ షీట్ లో చూపించాల్సిన వాల్యూ ఎంత? 514 487 అనేది క్లియరే కదమ్మా? ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ సార్. రైట్ అండి. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 6. స్టెప్ నెంబర్ 6 కూడా కంప్లీట్ చేసేనా సాయి కిరణ్? స్టెప్ నెంబర్ 6 ఏంటి? అన్రియలైజ్డ్ ప్రాఫిట్. స్టెప్ నెంబర్ 6 అదే రిజర్వ్స్. ఓకే, రిజర్వ్స్ చేశాక కావాలంటే ఇంకోటి ఎక్స్ట్రా స్టెప్ చేద్దాను. రిజర్వ్స్ టు బి షోన్ ఇన్ బ్యాలెన్స్ షీట్. రిజర్వ్స్ టు బి షోన్ ఇన్ కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్. రైట్. రిజర్వ్స్ ఎంత అంటే కనుక మనకి ఇక్కడ రిజర్వ్స్ ఏమన్నా మన దగ్గర ఆల్రెడీ డేటా ఉంది కదా. అమౌంట్. రైట్. ఫస్ట్ వన్ P&L అకౌంట్. P&L అకౌంట్ హోల్డింగ్ అంటే సబ్సిడీస్ అంట. P&L అకౌంట్ ఆఫ్ ది హోల్డింగ్ అంటారు క్వశ్చన్ లో 2715 ప్లస్ P&L అకౌంట్ ఆఫ్ ది సబ్సిడీ మన హోల్డింగ్ లో ఎంత యాడ్ చేస్తున్నాం? 612 మైనస్. ఇప్పుడు క్వశ్చన్ రైజ్ అవుతుంది, సార్ ఇక్కడ మనం P&L అడ్జస్ట్ చేయాలి కదా, ఏం అడ్జస్ట్ చేయాలి? డివిడెండ్. ఓకేనా? ఎంత డివిడెండ్? 20. ఇక్కడ నుంచి 360 ఇక్కడ నుంచి తీస్తాము, ఇన్వెస్ట్మెంట్ నుంచి కూడా తీస్తాము. ఓకేనా? అయితే ఇప్పుడు వెంటనే ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది, సార్ మరి అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ఉంది కదా, అది చేయకుండా చేయగలం, అది చేయలేం. సో కాబట్టి P&L పక్కన పెడదాం. ఎందుకంటే ఇంకొక అడ్జస్ట్మెంట్ ఉంది. ఎందుకంటే పాయింట్ నెంబర్ ఈలో అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ఉంది కదా, అన్రియలైజ్డ్ ప్రాఫిట్ దీన్ని ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది కదా P&L ని. సో దాన్ని పక్కన పెట్టాను. ఓకేనా? జనరల్ రిజర్వ్కి వెళ్తున్నాను నేను డైరెక్ట్ గా. సో జనరల్ రిజర్వ్ ఆఫ్ ది హోల్డింగ్ ఎంత చూడు? 2784. సబ్సిడీ దీనికి ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయా? ఇంకా ఏమి లేవు. టోటల్ 2892. సో ఇంక P&L ఒకటి తెలియాలని. మూడోది ఇంకా ఏమైనా రిజర్వ్స్ ఉన్నాయా? క్యాపిటల్ రిజర్వ్ కొత్తగా యాడ్ అయింది వర్కింగ్ నోట్ ప్రకారం. ఎంత 1320. అంటే ఒక P&L ఒక అడ్జస్ట్మెంట్ అన్రియలైజ్డ్ తెలిస్తే ఈ లెడ్జర్ కూడా ఈ అడ్జస్ట్మెంట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. కానీ ఇక్కడ చాలా జాగ్రత్త, అన్రియలైజ్డ్ ప్రాఫిట్ అడ్జస్ట్మెంట్ చేయాలి, లేకపోతే ప్రాఫిట్ ఎఫెక్ట్ అవుతుంది కదా. స్టెప్ నెంబర్ 7, క్యాలిక్యులేషన్ ఆఫ్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్ అండ్ ఇట్స్ ఎలిమినేషన్. చెప్పున్నాను సాయి కిరణ్, ఎలిమినేషన్ ఆఫ్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్ చెప్పగలవా? రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దీనిలో ఎవరికి సేల్ చేశారు అంటే ఏ ట్రాన్సాక్షన్ ఇది? డౌన్ స్ట్రీమ్ లో ప్రాఫిట్ ఎవరు బుక్ చేస్తారు? హోల్డింగ్ కంపెనీ. రైట్ అన్న? హోల్డింగ్ కంపెనీ ప్రాఫిట్ బుక్ చేస్తున్నప్పుడు ఈ అడ్జస్ట్మెంట్ ఎక్కడెక్కడ జరిగితే సరిపోతుంది? P&L స్టాక్ రిజర్వ్. కన్సాలిడేటెడ్ P&L నుంచి అడ్జస్ట్ అవ్వాలి, స్టాక్ రిజర్వ్ క్రియేట్ అవ్వాలి. అంతే కదా? సో అమౌంట్ ఎంతో తెలిస్తే ఇది మనం చేసేస్తే అయిపోతుంది. సో క్యాలిక్యులేషన్ చేసేద్దాం. వాట్ ఇస్ ద క్యాలిక్యులేషన్? సో ఎంత గూడ్స్ ఉన్నాయంట అవి? 100 lakhs మీద ఎంత వాల్యూ? 25% ఆన్ కాస్ట్ అని అంటే 25/100.
125. 125 ఎందుకంటే సేల్ వాల్యూ కదా మన దగ్గర 20. ఉండిపోయేది. సో ఎంత అన్న వాల్యూ Yes, sir. అన్రియలైజ్డ్ ప్రాఫిట్ 20. 20 20, sir. వాల్యూస్ 20 lakhs. సో 20 lakhs ని ఇక్కడ డెబిట్ చేయాలి, ఇక్కడ క్రెడిట్ చేయాలి. ఓకేనా? Credit, sir. డౌన్ స్ట్రీమ్ Yes, కాబట్టి sir. ఓన్లీ హోల్డింగ్ కంపెనీ ప్రాఫిట్ కాబట్టి హోల్డింగ్ కంపెనీ యొక్క కన్సాలిడేటెడ్ రిజల్ట్స్ అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది. అదే ఒకవేళ అప్ స్ట్రీమ్ ట్రాన్సాక్షన్ అయితే Minority interest లో కూడా adjust మైనారిటీ ఇంట్రెస్ట్ కూడా 20 లో కొంత షేర్ హోల్డింగ్ కంపెనీ అడ్జస్ట్ ప్రాఫిట్ కి కొంత మైనారిటీ ఇంట్రెస్ట్ కి అడ్జస్ట్ అవ్వాలి. ఓకేనా? Yes, sir. రైట్. సో ఇప్పుడు ఈ 20 ఇక్కడ నుంచి నేను ఏం చేస్తాను? Minus. మైనస్ చేస్తాను. అన్రియలైజ్డ్ ప్రాఫిట్ మైనస్. సో ఇప్పుడు నెట్ ప్రాఫిట్ P&L ఎంత చూడన్నాను? 2947. 2715 ప్లస్ 612 మైనస్ 360 మైనస్ 2947. 2947. So total reserves plus 2892 plus 1320. 7159. 7159. So దీంతో రిజర్వ్స్ అయిపోయింది. అలాగే అన్రియలైజ్డ్ ప్రాఫిట్ యొక్క క్యాలిక్యులేషన్ ద్వారా అది కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఇంక ఎక్కడ ఫిట్ అవుతుంది అనేది స్టాక్ రిజర్వ్. Yes. ఏం చేయాలి? స్టాక్ రిజర్వ్. స్టాక్ రిజర్వ్ ఎక్కడి నుంచి మైనస్ చేసి ప్రజెంట్ చేయాలి? Current assets. స్టాక్ లో నుంచి మైనస్ చేయాలి. కరెంట్ అసెట్స్ లో ఇన్వెంటరీ లో నుంచి మైనస్ చేయాలి. అంతేనా కదా? Yes, sir. రైట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యూట్ చేశాను. సో దీంతో అన్ని అడ్జస్ట్మెంట్స్ మనం చేస్తాం. నాకు ఫైనల్ గా మనం చేయాల్సింది కేవలం కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్. అనూష Yes, sir. కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ తయారు చేస్తున్నానన్నా చెప్పడానికి ట్రై చేయి. Yes, sir. ఓకేనా? రైట్. కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ లో ఫస్ట్ వన్ షేర్ హోల్డర్స్ ఫండ్స్. సో దానిలో ఫస్ట్ ఏముంటుందన్న? Share capital. షేర్ క్యాపిటల్. సో వాట్ ఇస్ ద షేర్ క్యాపిటల్? ఎంత తీసుకోను? షేర్ క్యాపిటల్ ఎంత తీసుకున్నాను? ఎంత తీసుకున్నాను షేర్ క్యాపిటల్? హోల్డింగ్ సబ్సిడీస్ రెండు కలిపేనా? Holding Okay. company, sir. ఓన్లీ హోల్డింగ్ కంపెనీ ఎంత? 12,000. 1,000. ఓకేనా? రైట్. నెక్స్ట్ మరి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎంత? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కు ఆల్రెడీ మనం ఇందాకే వర్కింగ్ నోట్ నీట్ గా చేసుకున్నాం. నేను ఎంత మొత్తం అన్ని కలిపేసి 7159. సో డైరెక్ట్ గా రాసేస్తున్నాను అది. ఓకేనా? Yes, sir. రైట్. ఇది షేర్ హోల్డర్స్ ఫండ్స్ అన్నది. రెండో పాయింట్ నాన్ కరెంట్ లైబిలిటీస్ ఇంకా ఏమైనా ఉన్నాయా? రైట్. సారీ, మైనారిటీ ఇంట్రెస్ట్ మధ్యలో ఏముండాలి? Minority interest. మైనారిటీ ఇంట్రెస్ట్ ఎంత క్వశ్చన్ లో? అది కూడా మనం 3120. 3120. వెరీ గుడ్. 3120 మైనారిటీ ఇంట్రెస్ట్. నెక్స్ట్ నాన్ కరెంట్ లైబిలిటీస్ ఏమైనా ఉన్నాయా క్వశ్చన్ లో? No, sir. లేవు. మన దగ్గర ఉన్న లైబిలిటీస్ అన్ని కూడా కరెంట్ లైబిలిటీస్. సో కాబట్టి డైరెక్ట్ గా రాయొచ్చు కరెంట్ లైబిలిటీస్. సో కరెంట్ లైబిలిటీస్ ఒక్కొక్కటి చెప్పినా ఏమేమి ఉన్నాయో? Trade payables. సో ట్రేడ్ పేబుల్స్ ఎంత ఉందండి? ట్రేడ్ పేబుల్స్ 1461 ప్లస్ 854 ఎంత? 2315. 2315. రైట్. నెక్స్ట్ బిల్స్ పేబుల్ అన్న. బిల్స్ పేబుల్ కి వర్కింగ్ నోట్ ఉంది ఆల్రెడీ 487. 514 బిల్స్ రిసీవబుల్ అన్న. బిల్స్ పేబుల్ 487. Yes, sir. ఓకేనా? Yes, sir. రైట్. 487. నెక్స్ట్ Provision for taxation. ప్రావిజన్ ఫర్ ట్యాక్స్ ఎంత అన్న? రెండు కలిపే 855 ప్లస్ 394. 1249. 1249 అంతేనా? Yes, sir. రైట్. నెక్స్ట్ ఇంకా డివిడెండ్ Dividend. ఇక్కడ రాసేస్తాను. ఓకేనా? డివిడెండ్ పేయబుల్ ఎంత అన్న? 1200. ఇంకొకటి ఏం లేదు కదా? Yes, sir. రైట్. మా అర్థమవుతుందా? Yes, sir. సో దీంతో మనకి లైబిలిటీస్ అన్ని అయిపోయినాయి అన్న. టోటల్ ప్లేస్ లైబిలిటీస్ ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా? లైబిలిటీస్ No, sir. ఇంకేమీ లేవు. రైట్. టోటల్ ప్లేస్ టోటల్ 1687. 16. 87. నేను అడుగుతుంది టోటల్ లైబిలిటీస్ నాకు.
12,000 plus 7159 plus 3120 plus 2315 plus 487 plus 27,530. 1249 plus 1200. So that is 27,530. Sir. 27,530 liabilities total. In the same way, assets. Assets లో నాన్ కరెంట్ అసెట్స్. దానిలో ఫస్ట్ టాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ లో ఏమున్నాయి చెక్ చేయను. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం Buildings ల్యాండ్ అండ్ బిల్డింగ్ 2718. 2718 డైరెక్ట్ గా వేసుకుంటాం. రైట్. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మిషనరీ ఏమైనా రీవాల్యూషన్స్ గట్రా ఉన్నాయా అట్లా? No sir. You got directly యాడ్ చేస్తాం. 4905 plus 4900 total. 9805. 9805. Right. Next. Furniture Furniture and fittings. Right. Entrana. 1845 plus 586. 586 total. 2431. 2431. Right. Next. ఇంకేమున్నాయా? నాన్ కరెంట్ లో టాంజిబుల్ ఇంకేం లేదు అన్న ఓవర్. ఇంటాంజిబుల్ అసెట్స్ ఏమున్నాయా? ఇంటాంజిబుల్ కూడా నివ్వులేనా? టోటల్ అసెట్స్. సో టోటల్ అసెట్స్ 14,954. ఇంటాంజిబుల్ గుడ్ విల్ లేదు దాన్ని క్యాపిటల్ వచ్చింది కదా, అందుకే ఇక్కడ ఏం లేదు. ఒకవేళ గుడ్ విల్ వచ్చింటే ఇక్కడ రాసేవాళ్ళం. Sir. ఓకేనా? Stock రైట్. నెక్స్ట్ కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ లో ఫస్ట్ స్టాక్. స్టాక్ ఎంత అండి? 3949 plus 3949 plus 1956. 1956. ఓకే. మైనస్ 20. స్టాక్ రిజర్వ్ 20. సో ఎంత అన్న? 5885. 5885. నెక్స్ట్ Trade receivables ట్రేడ్ రిసీవబుల్స్. ట్రేడ్ రిసీవబుల్స్ ఎంత అన్న? 2600 plus 1363. 1360 టోటల్. 3963. 3963. రైట్. నెక్స్ట్ బిల్స్ Cash రిసీవబుల్. bank. దీనికి ఆల్రెడీ వర్కింగ్ నోట్ ఉంది బిల్స్ రిసీవబుల్ కి. 514. 514. 514. నెక్స్ట్ క్యాష్ సండే అడ్వాన్సెస్. అది కూడా రాసేద్దాం. లాస్ట్ రాయాలి కదా, క్యాష్ అనేది లాస్ట్. సో 520 సండే అడ్వాన్సెస్. నెక్స్ట్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. సో క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? 1490 ప్లస్ 204. 1694. 1694. చెక్ చేయాలన్నా టోటల్ సరిపోతుందో లేదో. 14954 ప్లస్ 5885 ప్లస్ 3963 ప్లస్ 514 ప్లస్ 520 ప్లస్ 1694. దట్ ఈస్ 27,500. So both the amounts tally. Right? Okay na? Yes sir. Right then. Thank you very much. So mute చేసేనా? సో మరి దీంతో మనకి ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకి కొన్ని పెండింగ్ సమ్స్ ఉన్నాయన్న. సో మళ్ళీ చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం అన్న. ఇప్పటివరకు చెప్పిన దానిలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కనుక చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్ లో రిమైనింగ్ కంప్లీట్ చేద్దాం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.